This conference will now be recorded. హలో అండి, వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. ఈ రోజు సెషన్ లో యాక్చువల్గా నేను లోడ్ బ్యాలెన్సర్ స్టార్ట్ చేయాలండి. అయితే లోడ్ బ్యాలెన్సర్స్ కంటే ముందు మనం ఒక డిఎన్ఎస్ గురించి మాట్లాడాలి యాక్చువల్గా. సో మీకు ఇక్కడ రౌట్ 53 డిఎన్ఎస్ ఉంది మీకు బేసిక్ గా, బట్ దాని గురించి దాంట్లో మీకు మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయండి. కిందకు వచ్చారనుకోండి, రౌట్ 53లో మీకు మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. అయితే ఈ రోజు మనం మాట్లాడబోయేది ఏంటంటే ఓన్లీ డిఎన్ఎస్ లెవెల్ అనమాట, ఫెయిల్ ఓవర్ కాకుండా బేసిక్ గా ఒక డొమైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనకి. ఎందుకంటే నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్స్ మాట్లాడేటప్పుడు మనకి డొమైన్ అవసరం అండి. ఎందుకంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ కొద్ది పొడుగు పేరు ఉంటుంది అనమాట, చాంతర్ అనే పేరు, అది గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. సో కాబట్టి మనకి ఏం కావాలి, డబ్ల్యూడబ్ల్యూ లైక్ abc.com xyz.com ఇలా డొమైన్ పేరు రావాలన్నమాట. సో దానికోసం ఏంటంటే మనం ఈ రోజు రౌట్ 53 గురించి చదువుతాం యాక్చువల్ గా. రౌట్ 53 మొత్తం చదవండి, హాఫ్ చదువుతాం. అంటే ఏంటి, ఎలాగ గోడాడీలో డొమైన్ తెచ్చుకోవాలా, ఓకే. డొమైన్ తెచ్చుకున్నాక దాని లోపల మనం ఏ విధంగా మనం డొమైన్ కాన్ఫిగర్ చేసుకోవాలా, రికార్డ్స్ ఎలాగుంటాయి, ఆ తర్వాత సబ్ డొమైన్స్ ఎలా క్రియేట్ కావాలి, వీటి గురించి చూస్తాం. లాస్ట్ లో ఒకవేళ టైం పర్మిట్ చేస్తే నేను ఏం చేస్తానంటే L4 అండ్ L7 లోడ్ బ్యాలెన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు తర్వాత రేపు ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఎలా ట్రాఫిక్ వెళ్తుంది అని చెప్పి. ఓకే, సో ఈ రోజు ఎజెండాలో మనం ఏం చేస్తాం, ఓకే. ఫస్ట్ వచ్చి పబ్లిక్ డిఎన్ఎస్ ఉంటుంది, సెకండ్ వచ్చి ప్రైవేట్ డిఎన్ఎస్ ఉంటుంది. ప్రైవేట్ డిఎన్ఎస్ అంటే ఎలా పనిచేస్తుంది, థర్డ్ వచ్చి సబ్ డొమైన్స్ ఎలా చేస్తాం యాక్చువల్ గా, ఓకే. సో ఫోర్త్ వచ్చి ఫస్ట్ వచ్చి యాక్చువల్ నేను ఏం చెప్పాలంటే జీరో పెడతాను. ఫస్ట్ వచ్చి జీరో వచ్చి మనకి గోడాడీ రిజిస్ట్రేషన్ చూస్తామండి. ఓకే, ఇవన్నీ కూడా చూద్దాం. సో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ రోజు డిఎన్ఎస్ మీద ఉంటుంది అనమాట. రేపటి నుంచి మనం లోడ్ బ్యాలెన్సర్కి వెళ్దాం, ఎందుకంటే ఒక ఇంక్రిమెంటల్ పద్ధతిలో ఉండాలా, అన్ని అతుక్కోవాలన్నమాట, 1 by 1 వెళ్తూ ఉంటే బాగా అర్థం అవుతుంది. సరే, ఫస్ట్ మీకు ఏం కావాలంటే అన్నిటికంటే ముందు మీకంటూ ఒక డొమైన్ ఉండాలండి. మీకంటూ ఒక డొమైన్ ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ నేనేం చేస్తాను, సో mavericktrainings.com అని టైప్ చేశాను అనుకోండి, నాకు మ్యావరిక్స్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సింగ్ అని ఒకటి వస్తుంది బేసిక్ గా. ఇక్కడ ఒక వెబ్సైట్, ఇది నా వెబ్సైట్ అనుకోండి బేసిక్ గా. అయితే నేను ఇంకా చేంజ్ చేయలేదండి, చాలా ఓల్డ్ డేటా ఉంది, ఇంకా జనవరి డేటా ఉంది. ఎనీవే, సో మీకు ఏంటంటే ఇక్కడ చూస్తే మీకు 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 ఒక వెబ్సైట్ వస్తుంది యాక్చువల్ గా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌ అసలు నేను ఇక్కడ mavericktrainings.com అని టైప్ చేస్తే నాకు వెబ్సైట్ ఎలా వస్తుంది, బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, అసలు ఫస్ట్ నాకు నాకు ఈ అడ్రస్ ఎక్కడి నుంచి దొరికింది, దానికోసం మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ గోడాడీకి వెళ్తామండి యాక్చువల్ గా. ఓకే, సో గోడాడీకి వెళ్ళి మీరు కావాలంటే చాలా ఉన్నాయండి, నేమ్ చీప్ అని చాలా ఉన్నాయి, బేసిక్ గా వేరే వేరే చాలా ఉన్నాయన్నమాట. సో అది తీసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను గోడాడీనే ఎందుకు నమ్ముతానంటే బేసిక్ గా నేను ఆల్మోస్ట్ లైక్ 4-5 years నుంచి వాడుతున్నాను, ఆల్మోస్ట్ లైక్ 2010 నుంచి వాడుతున్నాను, నాట్ ఈవెన్ దట్. కాబట్టి ఆల్మోస్ట్ 10 years నుంచి గోడాడీ వాడుతున్నాను. సో కాబట్టి దాని నాకు పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. నేను తర్వాత బిగ్ రాక్ చూశాను, తర్వాత నేమ్ చీప్ చూశాను. వాళ్ళ డిఎన్ఎస్ అంత ఇదిగా లేదండి, వాళ్ళు చీప్ గా ఇస్తారు. లైక్ ఇక్కడ వచ్చి మీకు ఒక డొమైన్ వచ్చి 330 రూపాయలు అయితే వాళ్ళు ఏంటంటే 80 రూపాయలకే ఇస్తారు, కానీ డిఎన్ఎస్ ఎఫెక్టివ్ గా పనిచేయదు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోడాడీలో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరంటూ ఒక డొమైన్ కొనుక్కోవాలండి. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇవి నేను కొనుక్కున్న డొమైన్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే mavericktrainings.com అని ఉంది. ఇదన్నమాట యాక్చువల్ గా. మీరు ఇక్కడ చూసారా mavericktrainings.com అని చెప్పి, అది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, మీరు చూసినైతే జూలై 29th ఎక్స్పైర్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేయాలి, మళ్ళీ రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ సో రెన్యూ చేయాల్సి వస్తుంది యాక్చువల్ గా. సో అలాగే ఇక్కడ చూడండి, విశ్వద్రోణ అని ఒకటి కొనుక్కున్నాను. సో బేసిక్ గా మీకు ఏమవుతుందంటే మీకు ఈ విధంగా వస్తుంది 10 బేసిక్ గా ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అక్టోబర్ లో ఎక్స్పైర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏం చేసి మీకంటూ ఒక డొమైన్ ఉండాలి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సర్చ్ ఫర్ అనదర్ డొమైన్ అని చెప్పి ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ AWS B24 అని చెప్పి మీరు సెర్చ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే AWS B24 అని తీసుకోండి, B24 అని తీసుకొని, లేదా మీరు మీ ఫస్ట్ నేమ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డూ వన్ థింగ్, మన బ్యాచ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేరు ఎవరిది వచ్చింది, ఏఫీస్ ఫస్ట్ పేరు నాదే ఉందా, ఓకే ఫైన్, ఒక పని చేద్దాం. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి శ్రీ AWS B24 అని చెప్పి నేనేం చేయొచ్చు, .com అన్నాను అనుకోండి, ఇమాజిన్ .com అని సెర్చ్ చేశాను అనుకోండి. ఇదేంటంటే ఆ డొమైన్ అవైలబుల్ ఉందా లేదా అని సెర్చ్ చేస్తుంది. కాకపోతే ఏమవుద్దంటే .com అనేది కమర్షియల్ వెబ్సైట్ కాబట్టి మీకు ఏంటంటే మీకు చార్జెస్ ఎక్కువ ఉంటాయండి.
అందువల్ల మీరు అది వాడాల్సిన పని లేదు. అయితే మీరు కిందకు వచ్చారనుకోండి, వేరే వేరే కనిపిస్తాయి చూడండి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తూ పోయారనుకోండి, ఒక దగ్గర బేసిక్‌గా ఇక్కడ చూసారంటే శ్రీ ఏడబ్ల్యూఎస్ B24.xyz అని వచ్చింది అవునా? అదొచ్చి మీకు 99 సెంట్సే ఉందన్నమాట. మామూలుగా మన ఇండియన్ కాస్ట్ లో, అంటే నేను ఇప్పుడు యుఎస్ లో, ఇప్పుడు మీరు చూసి స్క్రీన్ వచ్చి యుఎస్ సర్వర్ నుంచి వస్తుంది కాబట్టి డాలర్స్ లో చూపిస్తుందండి. మీరు ఇండియాలోకి వెళ్ళి ఇండియా అంటే మీ ల్యాప్టాప్ లో చేశారు అనుకోండి, అది ఆల్మోస్ట్ లైక్ 100 రూపీస్ ఎంతో చూపిస్తుంది. మీరు కార్ట్ యాడ్ చేసి మీరు అంతా కొన్నారంటే ₹130 ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంతా కలిపి మీకు మీ ఫస్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అనుకోండి, రాహుల్ ఏడబ్ల్యూఎస్ B24.xyz, అలా మీరు మీ దాంట్లో ఏదైనా తీసుకోండి, నేను చెప్తున్న ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఆ వెబ్సైట్ మీదైపోతుంది. మీదైపోయినాక నేను ఏం చేయొచ్చు, డొమైన్స్ కి వెళ్ళి యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి మేనేజ్ డొమైన్స్ అన్నాను అనుకోండి. మీరు మేనేజ్ డొమైన్స్ అని తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది యాక్చువల్గా, మీ 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 బుక్ చేసిన కనిపిస్తుంది. అలా చేసినాక ఓకే, మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఈ ఇక్కడికి వెళ్తానండి, రౌట్ 53కి పని చేస్తాను చూడండి. అంటే ఏమైందంటే నేను ఆల్రెడీ నాకు జోన్ ఒకటి ఉందన్నమాట, ఇది తీసేస్తాను, ఈ విశ్వద్రోహం అనేది ఉంది కదా, తీసేస్తాను ఆగండి. సో డిలీట్ చేసి బ్యాక్ వెళ్ళి ఇది తీసేస్తాను టోటల్ గా. ఓకే, రైట్ నౌ మీకు మీ విషయంలో మీకు ఎంటీ ఉంటుంది, మీకు ఏం డొమైన్ ఉండదు అనమాట. రైట్ నౌ నేను ఏం చేశాను, ఇమాజిన్ ఈ విశ్వద్రోనాథ్ అని కొన్నాను అనుకోండి, నేను ఇక్కడికి వచ్చి మేనేజ్ డిఎన్ఎస్ అంటానండి. ఓకే, ఇంకో విషయం, మీరు డిఎన్ఎస్ ఎలా పనిచేస్తుంది అని అర్థం చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే హౌ డిఎన్ఎస్ వర్క్స్ యూట్యూబ్ ఇట్లా ఇస్తాను, మీకు ఇక్కడ ఉంటుందండి యాక్చువల్గా. సో ఇక్కడ మీకు ఆల్రెడీ పెట్టున్నాను అనమాట యాక్చువల్గా. సో డిఎన్ఎస్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి, సో మీరు లోపలికి వెళ్ళారు అనుకోండి, ఓకే, లేకపోతే ఛానల్కి వెళ్ళండి, ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్కి రండి. ప్లేలిస్ట్కి వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ ఐ థింక్ ఏడబ్ల్యూఎస్ ఇంగ్లీష్ కాదు, ఏడబ్ల్యూఎస్ ఇన్ తెలుగు వ్యూ ఫుల్ ప్లేలిస్ట్కి వెళ్ళాం అనుకోండి. మీరు కిందకు వస్తే ఒక దగ్గర ఇక్కడ చూడండి, what is DNS, how it works, what is the iterative and recursive query, such and including మీకు DNS రికార్డ్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చెప్తున్నానండి. ఓకే, మీరు చూసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, మీకు చూసుకోవచ్చు అనమాట, డిపెండ్స్, మీకు ఓకే అనుకుంటే మీరు అక్కడి నుంచి మీరు క్రియేట్ చేసుకోవడం అంతా చేయొచ్చు అనమాట. సో ఇది మాత్రం ఈ వీడియో చూడండి, డిఎన్ఎస్ ఎలా పనిచేస్తుంది అర్థం చేసుకోవడానికి. సరే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ విశ్వద్రోణ అనేది కాపీ చేసి ఓకే, నేను రౌట్ 53కి వచ్చి ఇక్కడ క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అంటాను, అని పేరు ఎక్కడ ఇస్తాను, పేరు ఇచ్చి క్రియేట్ అంటాను. నేను జోన్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు క్రియేట్ అయ్యి దాంతో పాటు 4 నేమ్ సర్వర్స్ ఇస్తుందండి. అసలు ఈ నేమ్ సర్వర్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా కూడా ఇక్కడికి వచ్చి విశ్వద్రోణ.com అని టైప్ చేశారు అనుకుందాం. టైప్ చేస్తే ఏమవుతుందంటే యాక్చువల్గా ఫస్ట్ నా వెబ్ బ్రౌజర్ వెళ్ళి గూగుల్ డిఎన్ఎస్ కి ఎవరు అడుగుతారు నాకు ఇది కావాలా అంటే అదేం చెప్పుద్ది అంటే, ఓ పని చేయి, ఈ విశ్వద్రోణ అనేది నువ్వేం చేస్తావంటే గోడాడీని కనెక్ట్ అవ్వ అని చెప్తుంది అనమాట. గోడాడీ ఏం చేస్తుంది, గోడాడీకి వచ్చినప్పుడు కింద మనం నేమ్ సర్వర్స్ ఈ పాత అయ్యండి, ఇప్పుడు చేంజ్ చేస్తాను, చేంజ్ చేసి మనం ఏం చేస్తాం, చేంజ్ చేసి ఆ పాత తీసేసి ఈ కొత్త ఇస్తాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇస్తాం, ఇలా ఇస్తాం. సో మీ విషయంలో అంటే మీరు కొన్నప్పుడు అంటే చూజ్ యువర్, ఇది ఇది సెలెక్ట్ చేసి ఉంటుందండి, మీరు కొన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఉంటుంది, మీరేంటే ఇది సెలెక్ట్ చేయాలన్నమాట. ఇది సెలెక్ట్ చేసి సో మీరు ఏం చేసి పాత ఉందా కొత్త ఉందా ఒక నిమిషం, 34 1 1909 ఓకే, సో మీ ఇవ్వాలి సేవ్ చేసి సేవ్ అంటాం యాక్చువల్గా. సో కాబట్టి ప్రపంచంలోంచి ఎవరన్నా కూడా మీకు ఎక్కడి నుంచి అయినా సరే, అంటార్టికా అయినా ఇంటర్నెట్ కనెక్షన్ ఉందనుకోండి, అక్కడి నుంచి www.విశ్వద్రోణ.com అని టైప్ చేస్తే ఫస్ట్ మీకు గోడాడీకి వస్తుంది.
మీకు ఇక్కడ గోడాడీకి వచ్చి గోడాడీలో అది ఏం చేస్తుందంటే మీకు ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఏది ఫైండ్ అవుట్ చేస్తుంది, ఏమేమి అడ్రసెస్ ఇచ్చామని ఫైండ్ అవుట్ చేస్తుంది. కిందకి వచ్చారనుకోండి ఇది దీనికి వస్తుంది అనమాట. దీనికి చెప్తుంది అనమాట గోడాడీ, నేనే ఓనర్ కానీ నువ్వేం చేస్తావంటే వీటికి కనెక్ట్ అవ్వ అని చెప్తుంది అనమాట. అంటే స్ట్రైట్ గా రౌట్ 53కి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఏవైతే రికార్డ్స్ కాన్ఫిగర్ చేస్తామో ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుందంటే దానికి రౌట్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఇక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి పింగ్ www.google.com అంటే మీకు గూగుల్ ఎలా వస్తుంది? మీరు కావాలంటే ఈ ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నేను ఐపీ అడ్రస్ కానీ గుర్తుపెట్టుకోలేం కదా, పేరు గుర్తుపెట్టుకున్నంత ఈజీగా మనం ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోలేం కదా. అందుకని డిఎన్ఎస్ ఏం చేస్తుంది, పలానా పేరు వాడితే పలానా ఐపీ అడ్రస్ రావాలని కాన్ఫిగర్ అయ్యి ఉంటుంది. అదే ఇక్కడ దాన్ని రికార్డ్స్ అంటాం అనమాట. ఇక్కడ రికార్డ్స్ క్రియేట్ చేస్తాం మనం. ఓకే, క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి చేస్తాం యాక్చువల్ గా. ఓకే. సో దానికోసం మనం ఏం చేద్దామంటే నేను EC2కి వెళ్తాను. EC2కి వెళ్ళి 2 మిషన్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్తాను. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఇక్కడ ఒక ఈ లైనక్స్ క్రియేట్ చేద్దాం. సో T2 మైక్రో అంటాను. ఇక్కడికి వచ్చి గ్రీన్ VPC ఇచ్చి ఇక్కడికి వచ్చి పబ్లిక్ సబ్నెట్ 1 అని ఇచ్చి, సో నేనేం చేస్తాను సర్వర్ 1 అంటాను. మీకు లాంచ్ చేస్తాను యాక్చువల్గా. సర్వర్ లాంచ్ అవుతుంది. నా మీరు చూసుకున్నట్లయితే మీకు తెలుసు ప్రతి ఒక్క సర్వర్ కి అది ఏం చేస్తుంది, మీకు ఒక డిఎన్ఎస్ వస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే మీకు ఈ విధంగా EC2 సో బ్లా 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 డాట్ amazon.aws అని వస్తుంది అనమాట. అది కావాలంటే వాడుకోవచ్చు, బట్ మనకు అది ఇష్టం లేదు. సో మీరు ఏం చేస్తారంటే నాకు server1.vishwadrona.com ఇది యాక్సెస్ చేస్తే నేను ఎక్కడి నుంచి అయినా కూడా నాకు server1.vishwadrona.com కావాలి అనమాట. దానికోసం నేను ఏం చేయొచ్చు, సింపుల్ గా చేయాలంటే ఇక్కడికి వచ్చి దీన్ని పబ్లిక్ ఐపీ కాపీ చేస్తానండి. సో రైట్ నౌ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే NS లుక్అప్ ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఏం చేస్తుంది అది, మీకు నేమ్ ఏం చూపిస్తుంది, ఐపీ అడ్రస్ కి EC2 18.206.86.49 కంప్యూట్ ఇట్లా చూపిస్తుంది కదా. ఓకే ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి క్రియేట్ రికార్డ్ అంటానండి. క్రియేట్ రికార్డ్ అని చెప్పి ఇక్కడ దీని పేరు ఏమిస్తానంటే server1 అని ఇస్తాను. server1 అని చెప్పి ఇక్కడ ఐపీ అడ్రస్ ఇస్తాను. అంటే ఐపీ అడ్రస్ అంటే ఇప్పుడు ఏమవుద్ది, కొంచెం సేపట్లో server1.vishwadrona.com అని ఎవరన్నా టైప్ చేశారు అనుకోండి, NS లుక్అప్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఐపీ అడ్రస్ కి వచ్చారు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చాం కాబట్టి. సో నేను క్రియేట్ అంటాను. సో దీన్నే మనం ఏముందంటే హోస్ట్ నేమ్ రెజల్యూషన్ అంటారు. అంటే హోస్ట్ నేమ్ వచ్చి మనకి server1.vishwadrona. మామూలు DNS దీని యాక్చువల్గా FQDN అంటారండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే యాక్చువల్ గా ఎక్కడైనా సరే ఇప్పుడు server1.com అంటాం కదా, దీన్ని బేసిక్ గా FQDN అంటారు. అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అన్నమాట. ఇందులో మీకు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హోస్ట్ నేమ్ అన్నమాట, హోస్ట్ నేమ్ అంటారు ఆర్ నెట్ బాయస్ నేమ్ అంటారు. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బేసిక్ గా DNS నేమ్ అంటారు. రెండు కలిపితే మీకు FQDN అంటారు. సో హోస్ట్ నేమ్ రెజల్యూషన్ అంటే ఏంటంటే నేను ఇక్కడ ఇది కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి NS లుక్అప్ అని టైప్ చేసి ఇట్లా ఇచ్చాను అనుకోండి బేసిక్ గా. సో ఎక్కడికి వస్తుందో చూడండి, 18.206 వస్తుందా ఆటోమేటిక్ గా. సో మీకు బేసిక్ గా చేస్తే మీకు ఇట్లా చేయకూడదు, అంటే మీకు ఇంటర్నల్ గా EIP వస్తుంది, బట్ server1 అని టైప్ చేస్తే కమాన్ చూడండి నాకు వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇప్పుడు పుట్టి సెషన్ తీసుకోవాలంటే దీంతో చేసుకోవచ్చు అండి. ఎంటర్ కొట్టి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏమవుతుంది, EC2 యూజర్ అని టైప్ చేసి ఇది ఇలా టైప్ చేసి ఓపెన్ అన్నప్పుడు ఫస్ట్ విశ్వద్రోణ కాబట్టి ఇది ఏం చేస్తుంది, గోడాడీకి వెళ్తుంది. గోడాడీ ఏం చెప్తుంది, ఓకే DNS సర్వర్ వచ్చి రౌట్ 53 కనెక్ట్ అవ్వమంటుంది అనమాట. సో రిక్వెస్ట్ వచ్చి రౌట్ 53కి వస్తుంది. రౌట్ 53లో server1 కి వచ్చి ఇది IP అడ్రస్ అని ఇస్తుంది మనకి. సో చూడండి పని చేస్తుంది మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఓపెన్ అన్నాను అనుకోండి, వచ్చిందా చూడండి.
సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే, నేను నేమ్ ఇస్తే ఆటోమేటిక్ గా డిఎన్ఎస్ నుంచి ఐపీ తీసుకొని నాకు లాగిన్ చేశారు చూసారా, ఈ నేమ్ ఇస్తే ఐపీ ఇచ్చింది చూసారా, దాన్ని ఏమంటారంటే హోస్ట్ నేమ్ రెజల్యూషన్ అంటారండి. రెజల్యూషన్ అంటే బేసిక్ గా హోస్ట్ నేమ్ ఇచ్చాను, దానికి సంబంధించిన ఐపీ నాకు ఇవ్వడం అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. నేనేం చేయొచ్చు, కావాలంటే విపిసి మీద పోయి అక్కడ డిఎన్ఎస్ రిజల్యూషన్ చేసాను అనుకోండి, అసలు ఈ ఐపీ ఈ పేరే రాదండి, ఓన్లీ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ నేను ఏం చేయొచ్చు, కావాల్సిన విధంగా నాకు డిఎన్ఎస్ లో చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి కావాల్సిన రికార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ మామూలుగా అయితే మీకు మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయండి. ఏ రికార్డు ఈ సెషన్ లో మనం సి నేమ్ రికార్డు, ఆ తర్వాత మనం ఎన్ఎస్ రికార్డ్ 3 చూస్తాము. సో నేమ్ సర్వర్ రికార్డ్, సారీ, ఈ ఏ రికార్డ్ అంటే దీన్ని హోస్ట్ రికార్డ్ అంటారు, ఏ రికార్డ్ అంటారండి. ఏ రికార్డ్ ఏం చేస్తుందంటే, మీరు సర్వర్ పేరు ఇస్తే దానికి ఉన్న ఐపీ వస్తుంది అనమాట. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీకు నాకు సేమ్ దీనికే ఇంకొక పేరు కూడా పెట్టుకోవాలనుకోండి, సేమ్ ఇదే ఐపీ అడ్రస్ ఇంకో పేరు కూడా పెట్టుకోవాలనుకోండి, 2 విధాలుగా పెట్టుకోవచ్చు అండి. అదేంటంటే, మీకు బేసిక్ గా ఇక్కడికి వచ్చి క్రియేట్ రికార్డ్ అని చెప్పి, ఓకే, ఇక్కడికి వచ్చి మీరు ఐపీ అడ్రస్ ఇచ్చి ఇక్కడ ఏమి ఇవ్వచ్చు అంటే, దీన్ని ఏం చేస్తారు, లెట్స్ డూ వన్ థింగ్, మెగాస్టార్ అందాం. ఓకే, మెగాస్టార్ అని క్రియేట్ చేశాను అనుకోండి, మీకు బేసిక్ క్రియేట్ అవుతుంది. ద అదర్ వే ఏం చేయొచ్చు అంటే, ఓకే, మనం ఇలా ఐపీ అడ్రస్ కాకుండా ఆల్రెడీ పేరు ఉందిగా, మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయడం, ఎవరన్నా ఈ పేరుకి మనం వేరే పెట్ నేమ్ పెట్టచ్చా అంటే ఇలా కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తాను, క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి సూపర్ స్టార్ అంటాను. సూపర్ స్టార్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి సి నేమ్ అని సెలెక్ట్ చేస్తాను. సి నేమ్ అని సెలెక్ట్ చేసి నేనేమి ఇస్తానంటే, మీరు చూసినట్లయితే ఇక్కడ ఓకే సర్వర్ 1 ఇస్తాను అనమాట. క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి సి నేమ్ రికార్డ్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, సర్వర్ 1 డాట్ అంటాను, పేరు వచ్చి సూపర్ స్టార్ అంటాను అని క్రియేట్ చేస్తాను. అంటే ఏంటి, యాక్చువల్గా మనకు ఆల్రెడీ ఐపీ అడ్రస్ కి పేరు ఉంది, క్రియేట్ అన్నాను అనుకోండి, ఆల్రెడీ ఐపీ అడ్రస్ పేరు ఉంది, దానికి మళ్ళీ నేను వేరే పేరు ఇష్టం లేదనమాట. లేదా మీరు ఇలా ఇవ్వచ్చు, లేదా సూపర్ స్టార్ అని చెప్పి సి నేమ్ అని చెప్పి ఈ సర్వర్కి పోయేటట్టు చేయొచ్చు అనమాట. ఓకే, ఈ 2 విధాలుగా పనిచేస్తుంది. దీని ఏమంటారంటే సి నేమ్ అంటారు, అలాంటే కెనానికల్ నేమ్ అంటారు, లేదంటే ఏలియాస్ రికార్డ్ అని కూడా అంటారండి. ఇది వచ్చి బేసిక్ గా హోస్ట్ రికార్డ్ అనుకోండి. సో నేను కావాలంటే ఏం చేయొచ్చు, ఇప్పుడు చూడండి కిందకి వచ్చి నేను సర్వర్ 1 డాట్ ఇట్లేస్తే ఇది వస్తుంది కదా, అలాగే ఇక్కడికి వచ్చి సూపర్ స్టార్ అన్నాను అనుకోండి, మీరు చూస్తే చూడండి సూపర్ స్టార్ కి ఏలియాసెస్ అని చూపిస్తుంది చూసారా, ఇది ఏం చేస్తుంది, ఇది ఏలియాస్ అని చూపిస్తుంది. అండ్ అసలు వచ్చి మీకు చూపిస్తుంది ఇక్కడ యాక్చువల్ గా. అలా అదే మెగాస్టార్ అన్నాను అనుకోండి, మెగాస్టార్ అంటే మాత్రం ఐపీ అడ్రస్ చూపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి, మనకు కావాలంటే ఒక ఐపీ అడ్రస్ కి మల్టిపుల్ రికార్డులు పెట్టుకోవచ్చు, లేదా ఒక సర్వర్ కి మనం కావాలంటే ఇంకో మల్టిపుల్ రికార్డ్స్ కూడా యూజింగ్ సి నేమ్ పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడు అవసరం అవుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కస్టమర్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, దీని లోపల ఏం చేస్తానంటే ఎం అప్డేట్ అండ్ ఎం ఇన్స్టాల్ nginx -y అన్నాను అనుకోండి. లెట్స్ సి. ఓకే, సో సర్వీస్ nginx స్టార్ట్ అంటానండి, మీరు చూసారంటే స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, నేను మల్టిపుల్ విధాలుగా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే సర్వర్ 1 డాట్ ఇలా ఇస్తే డిఆర్ఓ ఇలా ఇస్తే మీకు పనిచేస్తుంది. లేదా ఇక్కడికి వచ్చి మెగాస్టార్ ఇచ్చినా పనిచేస్తుంది, మీకు సూపర్ స్టార్ ఇచ్చినా పనిచేస్తుంది.
అది ఇచ్చినా పని చేస్తుంది. సో ఇలా ఒకదానికి మల్టిపుల్ పేర్లు ఇచ్చుకోవచ్చు అండి. కొన్నిసార్లు ఏంది నాకేం చేయాలా, నాకు ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వాలంటే ఇది వాడాలి. బయట నుంచి కస్టమర్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఇలా కాదు. నేనేం చేయొచ్చు, బ్యాక్ వెళ్ళిపోయి చూడండి నేనేం చేస్తాను, క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి www అని చెప్పి, సో నేనేం చేస్తాను ఇక్కడ ఇచ్చి ఈ ఐపీ అడ్రస్ ఇచ్చేస్తాను. అంటే బయట నుంచి కస్టమర్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రం నాకేం కావాలా, దీనికి రావాలి అని చెప్పి నేను క్రియేట్ రికార్డ్ సెట్ www అని ఇలా ఇచ్చాను అనుకోండి. ఇలా ఇచ్చేసి క్రియేట్ అంటాను. నాకు ఇవి అవసరం ఇంకా దాన్ని ఏమంటారు, ఈ మెగాస్టార్ డిలీట్ చేస్తాను. సో కాబట్టి ఏమవుద్ది, బయట నుంచి ఎవరిని యాక్సెస్ చేసేటప్పుడు ఇది కూడా తీసేయచ్చు యాక్చువల్ గా. ఓకే, సో నాకేం కావాలా, బయట నుంచి యాక్సెస్ చేసేటప్పుడు కస్టమర్స్ నాకు దీంట్లో రావాలి, ఇంటర్నల్ గా జనాలు యాక్సెస్ చేసి ఇంటర్నల్ గా ఈ సర్వర్ యాక్సెస్ చేయాలంటే దీంతో చేయాలని మల్టిపుల్ పేరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇది లేదు చూడండి, ఇది మార్చాలి యాక్చువల్ గా. నేను అంటే ఏం చేయొచ్చు అంటే ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను, కావాలి 2 పేర్లు ఇచ్చాను. సో బయట కస్టమర్స్ కి ఏం చెప్తాను, ఓకే నా వెబ్సైట్ యాక్సెస్ చేయాలంటే www.vishwadrona రండి, ఇంటర్నల్ గా ఏమైనా టెస్టింగ్ అని జరుగుతుంది అనుకోండి, మీరు ఇంటర్నల్ గా దీన్ని యాక్సెస్ చేయండి, సీనేమ్ రికార్డ్ చేయండి అని చెప్తాను అనమాట. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చి సూపర్ స్టార్ డాట్ viishwadrona.com అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇలా వస్తుందన్నమాట. సూపర్ స్టార్ విఐఎస్హెచ్, ఓకే సూపర్ స్టార్ డాట్, ఓకే సీనేమ్ కాదండి, మై బ్యాడ్, వచ్చి ఇది ఎస్. సో సూపర్ స్టార్ డాట్ వేస్తే SUPER STAR VISHWVISWDrona.com రావాలండి, కాసేపులో వస్తుందిలేండి, ఇబ్బంది ఏం లేదు. సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఐపీ అడ్రస్ వాడుకోవచ్చు. ఐపీ అడ్రస్ నుంచి మీరు పేర్లు ఎలా రిజల్ట్ చేసుకోండి, దీన్ని హోస్ట్ నేమ్ రెజల్యూషన్ అంటారు, సీనేమ్ కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్ గా. సరే కొన్నిసార్లు మీకు లేట్ అవుతుందండి. ఎందుకు లేట్ అవుతుందంటే కొంతసేపు రావడానికి మీకు టైం తీసుకుంటుంది అనమాట. ఇది ఎందుకు అంటే మీకు మనకి చేంజెస్ చేసాం కదా, ఆ చేంజెస్ అన్ని కూడా రిప్లికేట్ అవ్వడానికి మీకు కొంచెం టైం తీసుకుంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది యాక్చువల్ గా. ఓకే, సో మీరు కాసేపు ఆగి రిఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు వచ్చేస్తుంది. సో విల్ డూ దట్ ఆఫ్టర్ సమ్ టైం. ఇక్కడ చిన్న డౌట్, మనం ఇప్పుడు హోస్ట్ నేమ్ లెవెల్లో అన్ని చేంజ్ చేసాం కదా, ఈ టైంలో మనం వెబ్ సర్వర్ ని రీస్టార్ట్ చేయడం కానీ ఆ ఇంజనీరింగ్ సర్వీసెస్ ని రీస్టార్ట్ చేయడం కానీ చేస్తే బేసిక్ అయితే చేస్తాం కదా. అవసరం ఏంటంటే మీరు డిఎన్ఎస్ లో పేర్లు చేంజ్ చేస్తున్నారు, దానికి ఇంజనీరింగ్ ఏం సంబంధం అసలు మీ వెబ్ సర్వర్ కి, డిఎన్ఎస్ లో పేర్లు చేంజ్ చేస్తుంటే. సో ఆమె అమెరికాలో ఒంట్లో బాగాలేకపోతే ఇండియాలో మందులు వేసుకోగా, ఇది అంతే. సో ఇది డిఎన్ఎస్ లో చేంజెస్ చేస్తున్నాం, సో దానికి మీ మీ దానికి ఏం సంబంధమే లేదు యాక్చువల్ గా. సో యాక్చువల్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ ఇక్కడ డైరెక్ట్ గా నేను మీకోసం టెస్టింగ్ కోసం ఇలా చూపించాను, డైరెక్ట్ గా సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చాను. రియల్ టైమ్ లో అలా చేయమండి, రియల్ టైమ్ లో మీకు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతుంది, అందుకే ఇప్పుడు చెప్తుంది. నెక్స్ట్ రేపు చెప్పినప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతుంది, అంతేగాని డైరెక్ట్ గా ఇప్పుడు సర్వర్ ని ఎక్స్పోజ్ చేయం మనం ఇంటర్నెట్ కి. ఇది టెస్టింగ్ కోసం రికార్డ్స్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా, సో కాబట్టి మీ వెబ్ సర్వర్ రీస్టార్ట్ చేయడం అలాంటివి అక్కడ అవసరం లేదు. సరే, సో ఇక్కడ మనం ఇప్పుడు ఒక సినారియో చేయబోతున్నామండి. ఇప్పుడు ఒక సినారియో చేస్తాం. సినారియో ఏంటంటే యాక్చువల్ గా మనం, సో ఇమాజిన్ రాబోయే కాలంలో విశ్వద్రోణ.com అనేది ఒక కంపెనీగా అభివృద్ధి చెందింది అనుకుందాం. ఓకే, సో అదే ఈ కంపెనీ. సో కాబట్టి నేను మేనేజ్ చేస్తున్నాను దాని వాళ్ళ AWS ఎన్వైరన్మెంట్, డిఎన్ఎస్ అంతా నేను మేనేజ్ చేస్తున్నాను. సో విశ్వద్రోణ.com అని ఇలా ఇస్తాం అనమాట. సో దీని మెయిన్ డిఎన్ఎస్ అంతా నేనే మేనేజ్ చేస్తున్నాను అనమాట. అయితే రేపు పొద్దున పెద్ద కంపెనీ అయిందనమాట, వాళ్ళకి ఏంటంటే సపరేట్ డివిజన్స్ వచ్చినాయి అనమాట యాక్చువల్ గా. ఓకే, సపరేట్ డివిజన్స్ వచ్చి ఒక డివిజన్ వచ్చి నేను ఏమంటానంటే సేల్స్ అంటాను. వాళ్ళు సపరేట్ సేల్స్ ఉందన్నమాట, వాళ్ళు సపరేట్ డొమైన్ లో యూస్ చేసుకుంటున్నారు యాక్చువల్ గా. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ సపరేట్ గా ఐటీ టీం ఉంది, సో నాకేం మీరు మేనేజ్ చేయాల్సింది లేదని చెప్తారు. వాళ్ళ AWS అకౌంట్ వాళ్ళకు ఉంది. సో ఇదేం చేస్తారంటే వాళ్ళ డొమైన్ వచ్చి సేల్స్ డాట్ viishwadrona.com అంటాను యాక్చువల్ గా. ఓకే, ఇది వాళ్ళ సబ్ డొమైన్ అనమాట. అలాగే వాళ్ళు వచ్చి వేరే కంపెనీని టేక్ ఓవర్ చేశారు యాక్చువల్ గా. వేరే కంపెనీని టేక్ ఓవర్ చేశారు, సమ్ రిలేటెడ్ టు సమ్ ఎడ్యుకేషన్ అనుకుందాం, ఎడ్యుకేషన్ EDU డాట్. వాళ్ళు ఏమన్నారంటే అది వచ్చేదో థర్డ్ పార్టీ కంపెనీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది.
బేసిక్ గా వాళ్ళ ఎన్వైరన్మెంట్ వచ్చి AWS లో లేదు, అజూర్ లో ఉంది. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇవన్నీ అజూర్, ఇది అజూర్ సారీ, ఇది AWS, ఇది కూడా AWS. అన్ఫార్చునేట్ గా వీళ్ళు టేక్ ఓవర్ చేసిన ఇదేంటంటే యాక్చువల్ గా వీళ్ళ కంపెనీ వచ్చి అది అజూర్ లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట అజూర్ లో ఉంది. సో నాకేం కావాలో నేను రీబ్రాండింగ్ చేయాలి దీన్ని. ఇప్పుడు ఎలాగైతే ఊబర్ ఈట్స్ ని జొమాటో కింద వెళ్ళిపోయిందో, అలాగే నేను ఏం చేయాలంటే ఇది అజూర్ లో ఉంది కదా, ఇంత ముందు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ XYZ ఏదో డొమైన్ ఉంది అనుకున్నాం. నాకేం కావాలా, నాకు దీన్ని నేను రీబ్రాండింగ్ చేయాలిగా, ఫ్లిప్కార్ట్ ని రీబ్రాండ్ చేసినట్టు. అందుకే నేను ఏం చేస్తానంటే edu డాట్, ఇదేంటి ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి నేను ఏం చేస్తాను vishwadrona.com అంటాను. అంటే దాని ఉద్దేశం ఏంటి మీకు, సో ఇక్కడ ఎవరన్నా కూడా ఇప్పుడు ఇప్పుడు AWS వాళ్ళది సపరేట్ అకౌంట్ ఉంది, వాళ్ళది సేల్స్ సపరేట్ అకౌంట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మీకు EDU కూడా సపరేట్ అకౌంట్ ఉంది అనమాట. లేకపోతే ఓ పని చేద్దాము, లెట్స్ డూ వన్ థింగ్, మీకు www.vishwadrona.com యాజ్ వెల్ యాజ్ sales.vishwadrona.com ఈ రెండు AWS, ఇది అజూర్ కాబట్టి నా రిక్వైర్మెంట్ ఏంటంటే మూడిట్లో 3 సర్వర్స్ పెడతానండి. అంటే ఒక్కొక్క సర్వర్ పెడతాను, ఆల్రెడీ ఒక దాంట్లో సర్వర్ ఉంది, నేను ఇంకో దాంట్లో లాగిన్ చేస్తాను చూడండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే లెట్ మీ గో టు ద క్రోమ్ లో నేను ఏం చేస్తానంటే నేను వేరే అకౌంట్ లాగిన్ చేస్తాను, aws.amazon.com అంటాను. సో సైన్ ఇన్ టు కన్సోల్ అని ఇచ్చి, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, వేరే AWS అకౌంట్ కి లాగిన్ చేస్తాను. ఇది వచ్చి సేల్స్ అకౌంట్ అనుకోండి. సరే, ఇక్కడ నాకేం కావాలంటే ఇక్కడ EC2కి వచ్చి ఇక్కడ కూడా ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తానండి, రన్నింగ్ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి. సో నేను ఏం చేస్తాను లాంచ్ ఇన్స్టెన్స్ అని ఇస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి T2 మైక్రో అని తీసుకొని చేసుకొని నేనేమంటాను సేల్స్ -server -1 అంటాను. ఓకే, ఓకే, మీకు ఇది వచ్చి సేల్స్ అనమాట, ఇది డిప్లాయ్ అవుతుంది యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక Route 53 డొమైన్ కూడా క్రియేట్ చేస్తానండి కావాల్సి వస్తే. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను Route 53. సో Route 53 ఓపెన్ చేసి ఇక్కడ డొమైన్ ఆల్రెడీ ఒక హోస్టెడ్ డొమైన్ ఉంది, ఎందుకు ఉంది, ఇది తీసేయాలి యాక్చువల్ గా. గివ్ మీ 1 minute, ఇది అనవసరంగా ఖర్చు తప్పేం లేదు, దీంతో పని లేదు యాక్చువల్ గా. సో మీ విషయంలో మీకు ఎంటీ ఉంటుందండి ఈ విధంగా. ఓకే, సో నేనేం చేస్తాను క్రియేట్ జోన్ అని చెప్పి ఏమిస్తాను SALES సేల్స్ అని చెప్పి. ఓకే, సేల్స్ అని చెప్పి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ మీరు చూసినట్లయితే మన డొమైన్ పేరు ఏంటి, ఇక్కడికి వచ్చి నేను కొన్నిసార్లు పేర్లు తప్పు రైట్ చేశాను, ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాను, సేల్స్ అని ఇచ్చి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి నేను క్రియేట్ అంటానండి. క్రియేట్ అయింది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీనికి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఓకే, నేను కావాలంటే 2 విధాలుగా చేయొచ్చండి నేమ్ రెజల్యూషన్ కావాలంటే. నేను ఏం చేయొచ్చు, నేను నిజంగా కావాలనుకుంటే ఇక్కడ కాపీ చేసి నా మెయిన్ డొమైన్ లోనే, ఏది నా మెయిన్ ఇక్కడ శ్రీ యూట్యూబ్ లోనే కావాలంటే ఇలా చేయొచ్చండి, క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి. ఓకే, server1 డాట్ సేల్స్ డాట్ అని ఇచ్చి, ఆల్రెడీ డాట్ ఉంది SALES, ఇలా చేయొచ్చు, తప్పేం లేదు. ఇలా ఇచ్చి ఇలా క్రియేట్ చేయొచ్చు, అది క్రియేట్ అవుతుంది, ఇబ్బంది లేదు. మీరు చూసంటే ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట, server1.sales.vishwadrona.com అంటే మీకు అవుతుంది అనమాట. నేను రిజల్యూషన్ చేసినా అవుతుంది యాక్చువల్ గా. నేను ఏం చేస్తాను ns lookup server1.sales. అనుకోండి, మీకు అవుతుంది, దీనికి తప్పేం లేదు. ఇక్కడ నా సమస్య ఏందో చెప్తాను.
సో మందంటే ఈ పెద్ద కంపెనీ కాదు, కానీ మీరు ఒక ఎగ్జాంపుల్ కింద టాటా గ్రూప్ తీసుకోండి. ఓకే, సో టాటా గ్రూప్ ఎంత పెద్దదో మీకు తెలుసు. సో ఇమాజిన్ విశ్వద్రోణ స్థానంలో టాటా.com ఉందనుకోండి, అంటే టాటా మెయిన్ డొమైన్ ఉందనుకోండి. టాటా కింద చాలా సబ్ డొమైన్స్ ఉంటాయండి. టీసీఎస్ ఉంది. ఇప్పుడు టీసీఎస్ ఉందనుకోండి, వాళ్ళ ఐటీ కంపెనీ, వాళ్ళ ఐటీ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. టాటా మోటార్స్ ఉంది, టాటా టీ ఉంది, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో మీరేమంటారంటే, ఇప్పుడు నేను ఒకే డొమైన్ వాడాను అనుకోండి, అంటే టాటా.com అంతా ఒకటే వాడాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, టీసీఎస్ వాళ్ళు వచ్చి ఇదిగో మా సర్వర్స్ రికార్డ్స్ క్రియేట్ చేయని రోజు 100 సర్వర్లు పంపిస్తారు, ఈ రికార్డ్స్ క్రియేట్ చేయి అంటారు. అలాగే టాటా మోటార్స్ వాళ్ళు పంపిస్తారు, టాటా స్టీల్ వాళ్ళు. అంటే రోజుకి నా జీవితంలో 8 గంటలు పని చేస్తే 6 గంటలు రికార్డ్స్ క్రియేట్ చేయడానికి సరిపోతుంది అంతా వీళ్ళకి, అంతే కదా, మనకే పంపిస్తారు అంతా కూడా. సో అలా లేదనుకో, మనం ఏం చేయాలనుకోండి, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. ఇదిగోండి మీకు యాక్సెస్, మీ అక్కడ రికార్డ్ లేదా మీరే చేసుకొని ఇవ్వచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరికి యాక్సెస్ ఏమైనా పాడు చేస్తే. సో ఇది నా సమస్య. ఒకటి, వాళ్ళ రికార్డ్స్ అన్ని నేనే మేనేజ్ చేయాలి, విచ్ ఈస్ ఏ టైం వేస్టింగ్. ఐ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్. లేదా నేను వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి, అది నాకు ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకు, వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే వేరే అకౌంట్స్ కూడా పోతాయి. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రాబ్లం అర్థమైందండి మీకు గైస్? ఈ ప్రాబ్లం అర్థమైందా? నేను కావాలనుకుంటే సేల్స్ డాట్ అని చెప్పి ఇక్కడే క్రియేట్ చేయొచ్చు, సర్వర్ డాట్ సేల్స్ డాట్ అని చెప్పి క్రియేట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలా చేస్తే ఇబ్బంది ఏంటంటే, రేపొద్దున పెద్ద కంపెనీ అనుకోండి, రోజుకి 30 రిక్వెస్ట్లు వస్తాయన్నమాట, కొత్త సర్వర్ క్రియేట్ చేస్తూ ఉంటారు, దానికి రికార్డులు క్రియేట్ చేయమని. లేదా వాళ్ళకి నేను నా డొమైన్కి, నా అకౌంట్కి, నా AWS అకౌంట్కి యాక్సెస్ ఇవ్వాలన్నమాట, మీరు వచ్చి చేసుకోండి అని చెప్పి. అది మళ్ళీ పని ఎందుకు, వాళ్ళు వేరే వాళ్ళు డిలీట్ చేస్తే నేను కంట్రోల్ చేయలేను కదా. పలానా వాళ్ళు పలానా రికార్డులు చేయలేను. ఆటోమేటిక్గా యాక్సెస్ చేయాలంటే వాళ్ళు ఏదైనా రికార్డ్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఆప్షన్ తలకాయ నొప్పి వస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమైందంటే నా ఉద్దేశం ఆన్సర్ ఎస్ నో చెప్పమని అర్థం, లేదా టైప్ చేయమని అర్థం. రైట్. సో ఈ ప్రాబ్లమ్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలంటే, మనం ఇక్కడ పెట్టకూడదు. ఇక్కడ నుంచి నేను ఈ రికార్డ్ ని డిలీట్ చేస్తాను. నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్క గ్రూప్ కి మీ ఓన్ డిఎన్ఎస్ మీరు క్రియేట్ చేసుకోండి అని చెప్తాను. మీరు ఓన్ డిఎన్ఎస్ మీరు క్రియేట్ చేసుకోండి అని చెప్తాను. సో ఇది ఇంకా ఒక పని చేస్తుంది, ఇది రాకూడదు యాక్చువల్ గా. ఒక పని చేద్దాం, ఇప్పుడు రావట్లేదు చూడండి. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, యాక్చువల్ గా నేనేం చెప్పాను, వాళ్ళని ఎవరి డిఎన్ఎస్ వాళ్ళే క్రియేట్ చేసుకోమని చెప్పాను. సో క్రియేట్ చేసుకున్నారు. అదే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి సో సర్వర్ 1 అని ఇచ్చి దీని ఐపీ అడ్రస్ కాపీ చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సరే నువ్వు చెప్పావు కదా, కాబట్టి మా డొమైన్ మేమే పెట్టుకున్నాము, మా రౌట్ 53 మేమే పెట్టుకున్నాము, సో మా రికార్డులు మేమే క్రియేట్ చేస్తున్నాం, కానీ మాకు హోస్ట్ నేమ్ రెజల్యూషన్ కాటలేదు. దట్స్ ఎక్స్పెక్టెడ్, కంపల్సరీ కాదు కూడా. ఎందుకు అవ్వాలి చెప్పండి? ఇప్పుడు మీరు సేల్స్ అనేది ఏంటి, సేల్స్ అనేది సబ్ డొమైన్ ఆఫ్ విశ్వద్రోణ.com. సో కాబట్టి మీరు ఎప్పుడన్నా కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఎంటర్ కొట్టారు అనుకోండి, ఇదేముంటుంది, లోకల్ హోస్ట్ కెనాట్ ఫైండ్ ద సర్వర్ 1.sales.vishwadrona.com. సారీ, లాస్ట్ లో CLS ఉంది, లెట్ మీ రిమూవ్ దట్. ఇట్లా ఇచ్చామనుకోండి, ఇట్లా వస్తుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో మీకు అర్థం చేసుకోవాలండి. ఎప్పుడైతే ఫస్ట్ నేను ఏం చేస్తాను, నాకు ఈ సర్వర్ కి NS లుకప్ కావాలా అంటే, ఫస్ట్ అది ఏం చేస్తుంది, మీకు ఓవరాల్ గా డిఎన్ఎస్ ఎలా జరుగుతుందంటే అండి, బ్యాక్ ఎండ్ లో మీకు కనిపించదు, కానీ యాక్చువల్ గా లాస్ట్ లో .com పక్కన కూడా ఒక చిన్న డాట్ ఉంటుందండి, అది మామూలు తెలియదు మనకి. సో అది రూట్ డొమైన్, ఎందుకంటే రూట్ డొమైన్ అనమాట. సో మన సర్వర్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ రూట్ డొమైన్కి వెళ్ళి అక్కడి నుంచి .com అన్ని ఇలా ఉంటాయి అనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి .net అని, ఇది వచ్చి .biz అని, సో ఇది వచ్చి మరి ఫర్ ఎగ్జాంపుల్ .com అని ఇలా ఉంటుంది అనమాట. .com కింద దేనికి వస్తుంది, విశ్వద్రోణ.comకి వస్తుంది అనమాట. అవునా? విశ్వద్రోణ.comకి వచ్చింది అనుకోండి, అది దేనికి వెళ్తుంది, ఫస్ట్ గోడాడీకి వెళ్తుంది. గోడాడీకి వెళ్ళి గోడాడీ ఏం చెప్తుంది, ఇదిగో పలానా డిఎన్ఎస్ ఉన్నాయి, దీనికి కనెక్టే అని చెప్తుంది. సో డైరెక్ట్ గా ఈ డిఎన్ఎస్ కి వస్తుంది, వచ్చి ఓకే నువ్వు విశ్వద్రోణనా, నాకు వచ్చి సేల్స్ సర్వర్ 1 సేల్స్ సబ్ డొమైన్ కావాలి అని వస్తుంది అనమాట. కానీ సేల్స్ అనేది లేదే ఇక్కడ. సేల్స్ అనేది లేనప్పుడు ఆబ్వియస్ గా సేల్స్ లేదుగా, ఏం రిప్లై చేస్తుంది, నాకు తెలియదు బాబు అంటుంది. ఆబ్వియస్ గా మీకు ఏమవుతుంది, రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే, మన మెయిన్ విశ్వద్రోణ.com లో మనకి సేల్స్ కి వెళ్ళడానికి దారి చూపించాలి. యాక్చువల్ గా దారి చూపించాలంటే రికార్డ్ యాడ్ చేయాలా, కానీ సర్వర్ రికార్డ్ కాదండి. నేనేం చేస్తానంటే, క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి, ఓకే
సేల్స్ అని ఇస్తాను. సేల్స్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేమ్ సర్వర్ అని సెలెక్ట్ చేస్తానండి. నేమ్ సర్వర్ అని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఈ నేమ్ సర్వర్స్ అన్ని కాపీ చేసుకొని, ఓకే, నేమ్ సర్వర్స్ అన్ని కాపీ చేసుకొని వచ్చింది చూసారా, కొంచెం టైం పడి ఒకటి వస్తుంది, తీసుకొని వచ్చి సేల్స్ ఉంది కదా ఇక్కడ కాపీ చేసి నేనేం చేస్తాను బేసిక్ గా, ఓకే, ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ అంటానండి. నేను క్రియేట్ అంటాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి సేల్స్ అని వచ్చింది అనుకోండి, మీకు సేల్స్ అని వచ్చినప్పుడు మీకేమవుతుందంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయి వెనకున్న విశ్వద్రోణ.com ఇప్పుడు దారి తెలిసిపోయింది, దానికి దారి ఇక్కడ తెలిసిపోయింది. ఓకే, సో server1.sales.vishwadrona, ఓకే, సేల్స్ కి వచ్చి ఈ డిఎన్ఎస్ సర్వర్స్ అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సేల్స్కి వెళ్ళి అక్కడ server1 కోసం చూస్తుంది, అట్లా మీకు కనుక్కుంటుంది. సో మళ్ళీ ఇచ్చామనుకోండి, ఈసారి వచ్చింది చూడండి, ఈసారి కనుక్కొని చూడండి. ఎందుకు విశ్వద్రోణ నాకు వచ్చింది, అదేం చెప్పింది, ఒక సేల్స్ బాబు ఈ డిఎన్ఎస్ దీనికి కనెక్ట్ అవ్వ చెప్పింది, ఆ డిఎన్ఎస్ కి వెళ్ళింది, server1 ఫైండ్ అవుట్ చేసింది. ఇప్పుడు ఈ మెథడ్ లో ఏమవచ్చు, నేనేం చేసి నాకు ఇంక ఇబ్బంది లేదండి, నేనేం చేస్తాను, వాళ్ళకి ఏం చెప్పాను, ఓకే నువ్వు ఒక Route 53 క్రియేట్ చేయి, ఆ నేమ్ సర్వర్ నాకు అంటాను, ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు ఓపెన్ చేయి, నీకు ఏ రికార్డులు కావాలో నీ దాంట్లో నువ్వే క్రియేట్ చేసుకో, నాకు చెప్పాల్సిన అవసరమే లేదు, నేను ఆల్రెడీ నేమ్ సర్వర్స్ యాడ్ చేసేసాను, నువ్వు ఏ రికార్డ్స్ యాడ్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్ గా నీకు రెజల్యూషన్ వచ్చేస్తుంది, ఎందుకంటే మెయిన్ డొమైన్ లో నేను ఆల్రెడీ యాడ్ చేసిన అని చెప్పేస్తాను. సో కాబట్టి ఏమవుతుంది, మన ఫస్ట్ ప్రాబ్లం నేను రికార్డ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, నా సెకండ్ ప్రాబ్లం వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా నా ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా ఇప్పుడు సేల్స్ ఏమంటే సబ్ డొమైన్ అంటారండి. మన విశ్వద్రోణ.com అనేది మెయిన్ డొమైన్ అయితే సేల్స్ అనేది సబ్ డొమైన్. ఈ విధంగా సబ్ డొమైన్ కి మనం రౌట్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి అందరికి? సార్ అర్థమైంది. ఓకే, అయితే మన మూడో సమస్య ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది అజూర్ లో ఉంది. సరే AWS ఎట్టో ఒకటి మేనేజ్ చేసాము, మనకి వేరే అకౌంట్స్ ఉన్నా పర్లేదు మేనేజ్ చేసాము, మరి అజూర్ లో ఉంది, అజూర్ లో కూడా వేరే ఉంది కదా, మరి ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం, దీనికి కూడా మనం సెట్ చేయొచ్చండి. ఎలా సెట్ చేయాలంటే, ఇది మీరు చేయకపోయినా నష్టం లేదు, బట్ ఏంటంటే మీకు చూపించాలన్నమాట ఎలా ఉంటుంది అజూర్ లో వేరే దాన్ని కూడా ఎలా రౌట్ చేయాలి, వేరే కంప్లీట్ గా వేరే క్లౌడ్ ఎన్వైరన్మెంట్ కి అని చెప్పి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఇది మైక్రోసాఫ్ట్ అజూర్ అండి, ఇక్కడ ఏం చేస్తాను, మనకి AWS లో Route 53 ఉన్నట్టే మీకు ఇక్కడ DNS జోన్స్ కి వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ DNS జోన్ అని చెప్పి, అయితే ఫస్ట్ ఓ పని చేస్తాను, ఓ సర్వర్ డిప్లాయ్ చేయాలి నేను పక్కన పెడితే, అయితే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తానంటే ఒక ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తానండి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, స్క్రిప్ట్ ఒకటి రన్ చేయాలి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఇది మొత్తం నాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, అంటే ఎండ్ ఆఫ్ ద నాకు ఒక మిషన్ క్రియేట్ చేస్తుందండి. సో నేను ఏం చేస్తున్నానంటే అజూర్ క్లౌడ్ షెల్ వాడి, మనకి ఇది AWS లో లేదండి ఇలా క్లౌడ్ షెల్, గూగుల్ క్లౌడ్ లో యాజ్ వెల్ యాజ్ అజూర్ లో ఉందన్నమాట. మనకి AWS ఏంటంటే మనం CLI డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని చేయాలి. సో ఇదేం చేస్తుందంటే నాకు నెట్వర్క్ క్రియేట్ చేసి, ఓకే, దాని లోపల సబ్నెట్స్ క్రియేట్ చేసి సింపుల్ గా, సో చూసారా, సో దాని లోపల ఏం చేస్తుంది, సబ్నెట్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. సబ్నెట్స్ క్రియేట్ ఇది ఇంకో VNet క్రియేట్ చేస్తుంది. సో ఇది VPC లాగా అనుకోండి, క్రియేట్ చేసి నాకేం చేస్తుందంటే కంప్లీట్ గా నాకు దీని పేరేంటి ఒక మిషన్ ఇస్తుంది. సరే లెట్ ఇట్ బి, ఇది టైం పడుతుంది. నేను ఏం చేస్తాను, వెనక్కి వెళ్ళి DNS జోన్స్ కి వచ్చి క్రియేట్ ఏ DNS జోన్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తాము, నేను ఇక్కడికి వచ్చి EDU కదా, EDU డాట్ అని చెప్పి
క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి రివ్యూ అని అండ్ క్రియేట్ అంటాను. ఓకే, నేను గో టు ద రిసోర్స్ అంటాను. ఆబ్వియస్ గా ఇక్కడ కూడా మీకు ఏమవుతుందంటే, ఇక్కడ మీరు చూసారు అనుకోండి, సో నేనేం చేస్తానంటే ఇవన్నీ ఇక్కడ కూడా డిఎన్ఎస్లు ఉంటాయి అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ 4 డిఎన్ఎస్లు కాపీ చేస్తాను. రియల్ టైంలో వాడతారండి ఇది, అందుకే నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో కాపీ చేసి నేనేం చేస్తాను, మళ్ళీ రౌట్ 53కి వెళ్ళి ఈసారి ఏం చేస్తాను, మళ్ళీ క్రియేట్ రికార్డ్ అని చెప్పి EDU అని ఇచ్చి కిందకు వచ్చి నేమ్ సర్వర్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాను అనమాట, క్రియేట్ అంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది చూసారా, sales.com కి యాడ్ చేశాను, అలాగే EDU కూడా యాడ్ చేశాను. సో EDU ఎక్కడుంది మీకు, EDU వచ్చి మీకు అజూర్ లో ఉందండి. అంటే ఫ్రమ్ ఇంటర్నెట్ నుంచి AWS ఒక రౌట్ 53కి వచ్చి AWS రౌట్ 53 దగ్గర నుంచి అజూర్ DNSకి వెళ్ళి అక్కడ నుంచి మీకు నేమ్ రెజల్యూషన్ కావాలి. సరే ఇక్కడికి వద్దాం, దీని పరిస్థితి ఏంటి, ఇంకా క్రియేట్ అవుతుంది అనమాట. మెషిన్ రప్ కావాలి నాకు యాక్చువల్ గా. సో హోల్డ్ ఆన్ గైస్, క్లియర్ అండి, నేను ఏం చేయడానికి అర్థం చేస్తాను, ఇప్పుడు మెషిన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో అజూర్ B8 టెస్ట్ VM1 అని క్రియేట్ అవుతుంది యాక్చువల్ గా. సో యూజర్ నేమ్ టెస్ట్ అండ్ పాస్వర్డ్ ఇండియా 1 2 3 4 5 6 ఉంది ఇదనమాట. అర్థమైందండి నేను ఏం చేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్ హియర్? ఇది వచ్చే లోపల ఇది 2 minutes పడుతుంది క్రియేట్ అవ్వడానికి. క్వశ్చన్స్ అండి? ఓకే గుడ్, అర్థమైతే పర్లేదు. కంపల్సరీ గోడైడి అనేటి అన్ని ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి. అదేం లేదండి, మీకు చాలా ఉన్నాయి, అందరి ఆర్గనైజేషన్స్ కాదు. మీరు ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఒకటి కొనాల్సి వస్తుంది యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం మాకండి, ఇక్కడికి వచ్చి దాన్ని ఏమంటారు హూయిస్ లుకప్ అనేసి ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి నేను flipkart.com లుకప్ అన్నాం అనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఫ్లిప్కార్ట్ ఓకే, కర్ణాటక టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ వీళ్ళు దాచిపెట్టి ఉంచారు ఎవరిది యాక్చువల్ గా అని చెప్పి. యాక్చువల్ గా సరే ఓ పని చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మ్యావరిక్ ట్రైనింగ్స్.com అని ఇచ్చాను అనుకోండి. MAVRICK. సో మీరు మ్యావరిక్ వచ్చింది, ఇక్కడ వచ్చింది మీకు. ఓకే కిందకి వస్తే డొమైన్ స్టేటస్, సో క్లయింట్ డిలీట్ ప్రొహిబిటెడ్. సో కింద చూస్తే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే మ్యావరిక్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెంట్స్ అంతా వచ్చేసి ఇక్కడ మామూలుగా అయితే గోడైడి కూడా రావాలండి. సి వచ్చిందా చూడండి, ఇలా మీకు బేసిక్ అంటే దీన్ని హైడ్ చేసి పెట్టచ్చు, సెక్యూరిటీ పరంగా దీన్ని హైడ్ చేసి పెట్టచ్చు యాక్చువల్ గా. బట్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఎవరో ఒకరు. సో అలాగే నేను దాన్ని ఏమంటా, నాకు ఫర్ ఎగ్జాంపుల్ infosys.com అన్నాం అనుకోండి. చూస్తే రిజిస్టర్ ఇన్ఫర్మేషన్ చూడండి, CSC కార్పొరేట్ డొమైన్స్ బేసిక్ గా. సో అప్పుడు మీకు CSC నుంచి కొనుక్కున్నారనమాట. ఇలా CSC గ్లోబల్, సో కంప్యూటర్ సైన్స్ కార్పొరేషన్, ఐ థింక్ ఇట్ ఈస్ ఇప్పుడు ఐ థింక్ ఇది HP కలిసిపోయింది అనుకుంటాను, DXC కదా. ఎనివే సో మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కానీ దట్ డిపెండ్స్ యాక్చువల్ గా. సో నార్మల్ ఎంటర్ప్రైజ్ డిఫరెంట్ ఉంటుంది, వేరే దగ్గర ఉంటే వాళ్ళు గోడాడి వాడుకోవచ్చు అండి, మీకు ఏదైనా వాడుకోవచ్చు. గోడాడి అంటే నాకు పని చేస్తుంది బాగా అని చెప్పి మీకు అది వాడమని చెప్తున్నాను. సరే ఇది క్రియేట్ అయిపోయిందండి. మీరు చూస్తే ఇక్కడ నిజంగా క్రియేట్ అయిందా లేదా నాకు ఎలా తెలుసు, పైకి వచ్చి వర్చువల్ మెషిన్స్ కి వచ్చాను అనుకోండి. ఎందుకు నేను 2 క్లౌడ్ తెలిసి ఉండాలి, బయట డీల్ చేయాలి జాబ్స్ అనుకుంటే ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి ఇంటర్వ్యూలో. ఇట్లా డిఫరెంట్ క్లౌడ్స్ లో ఉంటే ఎలా చేస్తారని వస్తుంది అనమాట అందుకు. సరే సో మీకు మిషన్ క్రియేట్ అయిపోయింది. సో పబ్లిక్ IP అడ్రస్ వచ్చి ఇదనమాట. సో నేను ఏం చేస్తాను, కాపీ చేసి అజూర్ DNSకి వచ్చి ఓకే, నేను ఇక్కడ వచ్చి క్రియేట్ ఏ రికార్డ్ సెట్ అని చెప్పి నేనేమంటాను, సర్వర్ 1
ఏ రికార్డ్ వచ్చి ఇలా ఇచ్చి బేసిక్గా క్రియేట్ అంటానండి. ఓకే, సో ఇది నిజంగా రిజాల్వ్ అవుతుందో లేదో తెలియాలి కదా. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి సర్వర్ సేల్స్ దగ్గర సర్వర్ 1 కదా, ఈడియు అని ఇస్తాను. ఈడియు అని ఇచ్చాను అనుకోండి, వచ్చిందా చూడండి. అంటే ఏంటి, నేను ఇప్పుడు ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకుంటే దీన్ని తీసుకొని ఓపెన్ చేసి ఓకే టెస్ట్ యూజర్ అని ఇచ్చి @ అని ఇచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, కనెక్ట్ అవుతుంది చూడండి. అంటే ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడం కదా, ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇస్తే ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది యాక్చువల్గా. ఇదండి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, మన దగ్గర ఒకే డొమైన్ ఉండొచ్చు. మీరు చూసినట్లయితే మన దగ్గర ఒకటే డొమైన్ ఉండొచ్చు, కానీ మనం ఏం చేయగలం, దాని లోపల సబ్ డొమైన్స్ యాడ్ చేయొచ్చు. సో అలా యాడ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళ రికార్డ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. త్రూ దిస్ వన్ ఈజీగా రెజల్యూషన్ వస్తుంది. సో కాబట్టి మీకు ఒక డొమైన్ నుంచి ఈ ఆర్కిటెక్చర్ వాడచ్చు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉందండి. మిమ్మల్ని ఒక ఆట ఆడుకోవాలనుకోండి. సో మీరేం చేయొచ్చు యాక్చువల్గా, మీకు ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీకు ఏమవుతుందంటే యాక్చువల్గా ఒక పెద్ద వైడ్ రేంజ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు టేక్ ఓవర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్ని కూడా అందరూ కూడా కంపెనీలో ఇదే వాడాలని రూల్ ఏం లేదు యాక్చువల్గా. ఓకే, అందరూ కూడా AWS వాడాలని రూల్ ఏం లేదనమాట. సో మేబీ ఇప్పుడు మేము ఒక కంపెనీని టేక్ ఓవర్ చేసాం ఈ మధ్య. వాళ్ళు ఏంటంటే మా కంపెనీ ఓకే, సో మీకు ఏంటంటే మీకు వాళ్ళు ఇది వాడుతున్నారు అనమాట యాక్చువల్గా. ఏది వాడుతున్నారు, దీని పేరు ఏంటి, అజూర్ వాడుతున్నారు. ఓకే, సో మిగతా క్లయింట్ వచ్చి అతనంతా కూడా AWS లో ఉన్నాడు. సో ఇలాగ అయితే కొంతమంది GCPలో ఉంటారు. ఇలాగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అలా వచ్చినప్పుడు ద నేమ్ రెజల్యూషన్ ఎట్లా సెట్ చేయాలని క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఎవరైనా చెప్తారు మీ ఇంటర్వ్యూ వాట్ ఈస్ రౌట్ 53, మీరు రౌట్ 53 ఎలా వాడతారంటే ఎవరైనా చెప్తారు, రికార్డులు క్రియేట్ చేస్తాను, నేమ్ రెజల్యూషన్ చెక్ చేస్తాను. ఓకే, సో మీకు కాబట్టి ఇది వచ్చి సో మీకు ఏమవుతుంది అనమాట, ఇంటర్వ్యూ అంటే మీకు రియల్ టైం అడగని ఇలా అడగచ్చు. యాక్చువల్గా నాకు ఇలా 3 అకౌంట్లు ఉన్నాయి, 2 AWS డిఫరెంట్ అకౌంట్లు, అజూర్ డిఫరెంట్ అకౌంట్. కాబట్టి మరి నేమ్ రెజల్యూషన్ మీరేమి అలా చేయాలి చెప్పారు. నేమ్ రెజల్యూషన్ ఎలా సెట్ చేస్తాను అడిగారు అనుకోండి, మీరు ఎలా ఆన్సర్ చేస్తారు, ఈజీగా పట్టుబడిపోతారు. అందుకని ఇది చెప్తున్నాను. ఓకే, సో కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ చేయాలా. కాబట్టి మీకు డొమైన్ ఉండాలా, 2 అకౌంట్స్. సరే అజూర్లో మీకు లేకపోతే వదిలేయండి, అట్లీస్ట్ AWS వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్, ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? ఓకే సరే, మేము ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ ఇది గోడాడి కొనుక్కోవాల్సిందేనా సార్? అది మీకు ఇంకోటి ఉందండి, లేకపోతే ఇలా చేయొచ్చు, బట్ ఇది ఎంతవరకు పని చేస్తుందో నాకు తెలియదు. ఓకేనా, సో నేను గ్యారంటీ ఇవ్వను. .tk అంటారు యాక్చువల్ గా. ఓకే, సో ఈ .tk అనేది మీకు ఫ్రీ డొమైన్స్ ఇస్తారు వీళ్ళు. మీకు ఫ్రీ డొమైన్స్ మీరు చేసుకోవచ్చు. ఒక మంచి సీన్ రావాలి, మంచి పడవ ఒకటి సముద్రంలో పోతే రావాలి. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే మీకు కావాల్సిన ఫ్రీ డొమైన్స్ తీసుకోవచ్చండి. బట్ మీరు ట్రై చేయొచ్చు. నేను ఇలాగ ఫ్రీ తీసుకొని మీకు చెప్పడం కుదరదు, ఎందుకంటే రియల్ టైం ఓరియంటెడ్ గా చెప్పాలి కాబట్టి నేను గోడాడి. ఎందుకంటే రేపు పొద్దున్న నేను మీకు SSL సర్టిఫికేట్స్ గురించి చెప్తాను అనమాట. వీటిని నమ్ముకొని ఉండడం కుదరదు అనమాట నాకు. సో ఫ్రీ డొమైన్స్ ఇలా ఉంటుంది అనమాట. మీరు ఏం చేయొచ్చు, మీరు ఇక్కడికి వచ్చి మీరు డొమైన్ చెక్ చేసుకోవచ్చు. సో AWS B24 రాజా అని ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ అవైలబిలిటీ అన్నాం అనుకోండి, ఇది చెక్ చేస్తుంది. ఇది ఫ్రీ యాక్చువల్గా, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఫ్రీ. GQ, CF, ML, TK ఫ్రీ. మీరు కావాలంటే గెట్ ఇట్ నౌ అని వాడుకోవచ్చు. కొన్నిసార్లు ఆ DNA సరిగా పనిచేయదండి. సో నేను ఛాన్స్ తీసుకోలేను యాక్చువల్గా, ఎందుకంటే నాకు టైం ఉంటుంది కాబట్టి. మీకు ఎనఫ్ టైం ఉంటే మీరు దీంట్లో ట్రై చేయొచ్చు. ఓకేనా రైట్. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు ఒక్కసారి ఒక 100-130 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు అనుకోండి, 1 year పాటు మీకు ఆ డొమైన్ మీకు ఉంటుంది. నాట్ ఓన్లీ ఇది కదా, మీరు అజూర్ ప్రాక్టీస్ చేయాలన్నా, డెవాప్స్ ప్రాక్టీస్ చేయాలన్నా, క్యూబర్నెటిస్ చేయాలన్నా మీకు ఖచ్చితంగా డొమైన్ కావాలా. సో మీకు బాగా యూజ్ అవుతుంది. సరే, నెక్స్ట్ వచ్చి మనం ఏం మాట్లాడాలంటే ప్రైవేట్ DNS గురించి మాట్లాడాలండి. ప్రైవేట్ DNS గురించి మాట్లాడేటప్పుడు నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను డిలీట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మీకు ఇది డిలీట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి దీన్ని కూడా డిలీట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి
ఎక్కడ ఉంది మాస్టర్ అకౌంట్. ఓకే, డిలీట్ చేసేసి బ్యాక్ వచ్చి దీన్ని కూడా డిలీట్ చేస్తాను. ఆ తర్వాత EC2కి వచ్చి దీన్ని కూడా రైట్ క్లిక్ చేసి ఇన్స్టెన్స్ టెర్మినేట్ అనేస్తాను. ఓకే, లెట్ ఇట్ బి. సరే, సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. సో ఇది ఎందుకు వచ్చాను ఇక్కడ కదా. యా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి దీన్ని కూడా డిలీట్ చేస్తానండి. డిలీట్ ద రికార్డ్ సెట్. ఎస్, ఆ తర్వాత ఇది వచ్చి ఓకే. సో కొన్ని సందర్భాల్లో మీకు ఏమవుతుందంటే నేమ్ రిజల్యూషన్ ఉండాలి, కానీ మీకు ఇంటర్నల్ గా ఉండాలండి. సో నాకు ఒక ఇంకో అనదర్ 2 ఇన్స్టెన్స్ ఇంకో ఇన్స్టెన్స్ తీసుకుని అవసరం లేదు, 2 ఉన్నాయి కదా, ఇబ్బంది లేదు. అది 3 ఇన్స్టెన్స్ తీసుకున్నాం. సర్వర్ 2 ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడండి. సర్వర్ 2 అంటాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇది సెలెక్ట్ చేసి ఇలా ఇస్తాం అనమాట. సరే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇమాజిన్ నాకేం కావాలంటే నాకు ఒక అప్లికేషన్ ఉందనుకోండి. ఆ అప్లికేషన్ ఏంటంటే నాకు డిఎన్ఎస్ కంపల్సరీగా ఉండాలన్నమాట. డిఎన్ఎస్ కంపల్సరీగా ఉండమంటే ఎలాగంటే ఇంటర్నల్ డిఎన్ఎస్. సో మీకు బయట నుంచి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తుంది ఏంది, దీన్ని ఏమంటారంటే పబ్లిక్ డిఎన్ఎస్ అంటారు. మీరు ఇక్కడ నేను హోస్ట్ జోన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఏమంటుంది, పబ్లిక్ డిఎన్ఎస్, ప్రైవేట్ డిఎన్ఎస్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ పబ్లిక్ డిఎన్ఎస్, ఇవన్నీ పబ్లిక్ డిఎన్ఎస్. పబ్లిక్ డిఎన్ఎస్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచం మొత్తము మీ డిఎన్ఎస్ ని క్వీరీ చేయొచ్చు. ఓకే, ప్రపంచం మొత్తము మీ డిఎన్ఎస్ ని క్వీరీ చేయొచ్చు అనమాట. క్వీరీ చేసి సో కావాల్సింది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను మీరు కావాలనుకుంటే ఎక్కడి నుంచి ట్రై చేసినా కూడా NS లుక్అప్ అని టైప్ చేసి vishwadrona.com సర్వర్ 1 అని టైప్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. దట్ ఈస్ ఫైన్. సో ఏదైతే మీకు ఏమవుతుందంటే ఏదైతే మీకు బయట ఎక్స్పోజ్ అయి ఉండాలో, నా ఉద్దేశం ఏంటంటే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయి ఉండాలి. మోస్ట్ ప్రాబ్లీ ఏం చేస్తామంటే మీ సర్వర్స్ కి ఇవ్వండి, లోడ్ బ్యాలెన్సర్లకి లేకపోతే అప్లికేషన్ గేట్వేలకి ఇట్లుంటాయి, డిఫరెంట్ వాటికి ఇస్తాం, సిడిఎన్లకి వాటికి ఇస్తాం. మీకు లోడ్ బ్యాలెన్సర్లు అర్థం అవుతుంది. నార్మల్ గా అయితే మనకి సర్వర్స్ కి పబ్లిక్ ఐపీ ఇవ్వరు అని చాలాసార్లు రిపీట్ చేశాను మీకు. ఎప్పుడైతే పబ్లిక్ ఐపీ లేదో మీకు ఆబ్వియస్ గా ఇది పనికిరాదు అనమాట. మీరు ఈ డిఎన్ఎస్ వాడడానికి కుదరదు యాక్చువల్ గా. సో మనకేం కావాలా, ఇమాజిన్ నేనేం చేస్తానంటే మనకి ఏదన్నా ఒక పపెట్ అని లేకపోతే యాన్సిబుల్ అని ఏమైనా కొన్ని ఒక టూల్స్ ఉన్నాయనుకోండి, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయనుకోండి, లేదా ఒక అప్లికేషన్ ఉందనుకోండి. నాకేం కావాలంటే నాకు ఒక వెబ్ సర్వర్ ఉంది, వెబ్ సర్వర్ కి వచ్చి ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వాలి. సో నా ఉద్దేశం ఏంది, ఇప్పుడు మన సర్వర్ ఉంది కదా, నాకు దీంట్లో మనం ఆల్రెడీ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నామండి. గివ్ మీ 1 minute. ఇప్పుడు మీరు తెలుసు దీంట్లో ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నామని. సో నాకేం కావాలంటే నేను ఇక్కడి నుంచి సో ఇప్పుడు చూస్తే మీకు కనెక్ట్ అవుతుంది ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి స్కర్ల్ అని ఇచ్చి www ఆర్ http www vishwa.com అని ఇచ్చాను అనుకోండి, మీకు బేసిక్ గా మీకు రిజాల్వ్ అవుతుంది, వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. నాకు ఇలా పబ్లిక్ కాకుండా నాకేముందంటే ఇంటర్నల్ గా వెబ్సైట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ నా ఇంటర్నల్ గా నేను ఏం పేరు వాడాలనుకుంటున్నాను, మీరు ఏ పేరైనా వాడుకోవచ్చు ఇంటర్నల్ గా. నేను ఏం చేస్తాను తెలుసా, మైక్రోసాఫ్ట్.లోకల్ అని మైక్రోసాఫ్ట్.com కూడా ఇచ్చుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్.com ఇచ్చాను అనుకో, ఇంటర్నల్ గా మాత్రమే, అది పెద్ద విషయం కాదు. బయట చేయాలంటే మీకు కష్టం, కానీ ఇంటర్నల్ గా చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో మనం ఒక ప్రైవేట్ డిఎన్ఎస్ పెట్టచ్చు. ప్రైవేట్ డిఎన్ఎస్ పెట్టి ఏం చేయొచ్చు అంటే ఇంటర్నల్ గా, అంటే అవుట్ సైడ్ బయట నుంచి ఎవరు రెజల్యూషన్ చేయరు అనమాట, ఇంటర్నల్ గా చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి హోల్డ్ ఆన్.
ఓకే, సో మనం ఏం చేద్దాం ఇక్కడ యాక్చువల్గా రౌట్ 53కి వెళ్దాం. సో 2 సర్వర్స్ ఉన్నాయి, యాక్చువల్ మీరు తెలుసు 2 సర్వర్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సో నేను క్రియేట్ న్యూ హోస్టెడ్ జోన్ అంటానండి. ఇక్కడికి వచ్చి చూడండి నేను ఏం చేస్తాను, microsoft.com. మీకు తెలుసు నేను మైక్రోసాఫ్ట్ యూజ్ చేసుకోను, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి. కానీ నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ప్రైవేట్ జోన్ హోస్టెడ్ ఫర్ విపిసి అని ఇచ్చి నేనేం చేయొచ్చు, విపిసి ఐడి వచ్చి కిందకు వచ్చి ఇదేంటి యాక్చువల్గా నా గ్రీన్ విపిసి ఇస్తాను. గ్రీన్ విపిసి ఇచ్చి నేనేం చేస్తాను, క్రియేట్ అంటాను. ఓకే, సో మీరు చూసినట్లయితే నాకు క్రియేట్ అయిపోయింది అనమాట. సో నేనేం చేయొచ్చు, ఇక్కడ ఇంటర్నల్ గా రికార్డ్ సెట్స్ క్రియేట్ చేసి, అంటే ఈ పేరు బయటికి కాదనమాట. సో ఇక్కడికి వచ్చి నేనేం చేయొచ్చు, క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి మీరు చూసినట్లయితే నేనేమంటాను, విన్ విఎం అంటాను. విన్ విఎం అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఇక్కడ సో నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ నా ఇండివిజువల్ ఐపీ ఇచ్చుకోవచ్చు 10.1.1.100 విండోస్ విఎం. ఓకే, సో నేనేం చేస్తాను, క్రియేట్ అంటాను. తర్వాత క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి సర్వర్ 1 యొక్క ఐపీ ఏంటి, మీరు పబ్లిక్ ఐపీలు ఇచ్చిన వేస్ట్ అండి, రిజల్వ్ కాదు, ఎందుకంటే బయటికి కాదు, ఇది ఇంటర్నల్ గానే అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సర్వర్ 1 అని ఇస్తాను. ఓకే, తర్వాత ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి సర్వర్ 2 సెలెక్ట్ చేసి క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి సర్వర్ 2 అని ఇచ్చి ఇలా ఇవ్వచ్చు అనమాట. అంటే ఓన్లీ ఈ విపిసి వరకు పనిచేస్తుంది. మన కావాలంటే వేరే విపిసికి అంటే ఇక్కడ ఇన్బౌండ్ ఎండ్ పాయింట్స్ వాడాలి యాక్చువల్గా. నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా నేను దీనికి ఇంకొకటి కూడా క్రియేట్ చేసుకో, కాపీ చేసి బేసిక్ గా క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి డబ్ల్యూడబ్ల్యూ అని చెప్పి ఇలా కూడా ఇవ్వచ్చు, ఇలా ఇచ్చి ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు బేసిక్ గా. ఓకే, సో ఇప్పుడు నిజంగా పనిచేస్తుందా లేదా అని ఇంటర్నల్ గా చెక్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఓకే, సో ఐపీ కాన్ఫిగ్ ప్లస్ డిఎన్ఎస్ అన్నా, అంటే క్యాష్ ఉంటే క్లియర్ చేస్తాను అనమాట. ఐపీ కాన్ఫిగ్ స్లాష్ ఆల్ అంటాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ప్రైమరీ డిఫికల్టీ మీకు కనిపిస్తుంది mavericktrainings.com అని కనిపిస్తుంది మాకు. బట్ ఎనీవే సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఎన్ఎస్ లుకప్ www మైక్రోసాఫ్ట్, ఓకే ఇది రాపోవచ్చు ఎందుకంటే మనం బయటికి ఇంటర్నెట్ పోతున్నామో, బట్ సర్వర్ 1 ఎంత యాక్చువల్గా సర్వర్ 1 డాట్ మైక్రోసాఫ్ట్ .com అన్నాను అనుకోండి, మీకు దేనికోసం చూడండి 10.1 వస్తుందా, అదే ఇక్కడ వచ్చి www ఇచ్చినా కూడా మీకు పని చేస్తుంది. ఓకే, అలాగే సర్వర్ 2 ఇచ్చిన ఇంటర్నల్ గా రౌట్ అవుతుంది చూడండి, ఇంటర్నల్ గా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ www, కానీ ఇక్కడ బ్రౌజర్ ఎట్లా డీల్ చేస్తో ఐడియా లేదండి. సో అందుకే మనం ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసిన డొమైన్స్ ఇవ్వకూడదు అనమాట. సో చూడండి డైరెక్ట్ మైక్రోసాఫ్ట్కి వెళ్తుంది యాక్చువల్గా, బట్ ఇట్లా కాబట్టి ఇలా ఇద్దాం ఆగండి, సర్వర్ 1.microsoft.com అని ఇద్దాం. అందుకే ఆల్రెడీ వాడిని మీరు వాడకూడదు, ఇలా తలకాని ఇప్పుడు వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకే, మీరు చూసినట్లయితే సర్వర్ 1.microsoft.com అంటే మీకు వస్తుంది యాక్చువల్గా. అది ఎలా అవుతుందంటే ఈ విధంగా ప్రైవేట్ డిఎన్ఎస్ వాడుకోవచ్చు అనమాట. వాడుకుని ఇంటర్నల్ గా మాత్రమే, బయట నుంచి ఎవరైనా చేసినా కూడా రాదండి. ఇప్పుడు ఇంటర్నల్ గా మీరు ఇక్కడి నుంచి చేస్తే మాకు ఇలా వస్తుంది యాక్చువల్గా. కానీ బయట నుంచి చేశారనుకోండి, మీరు చేశారనుకోండి ఎన్ఎస్ లుకప్ మైక్రోసాఫ్ట్.com అని చేశారనుకోండి, ఇంకా దేనికి వెళ్తుంది, అసలు దానికి వెళ్తుంది అనమాట. ఈ విధంగా మీకు వాడుకోవచ్చు. దీన్ని ప్రైవేట్ డిఎన్ఎస్ అంటారండి. ప్రైవేట్ డిఎన్ఎస్ ఎందుకు వస్తుంది, మీరు ఏమైనా అప్లికేషన్స్ ఇంటర్నల్ గా వాడుకోవాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఉంది, దీనిలోకి వెళ్తాను, ఇందాక మనకు వచ్చింది కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఈసారి ఇట్లా ఇవ్వను, http అని చెప్పి www.microsoft.com అని అనుకోండి.
మీకు చూస్తే చూడండి Nginx వస్తుంది చూడండి ఇక్కడ మన వెబ్సైట్ అడ్మినిస్ట్రేటర్ Nginx వస్తుంది చూడండి. అలాగే బేసిక్ ఈ విధంగా అంటే ఏమవుతుంది మనకి మీరు యాక్సెస్ చేసినా కూడా సర్వర్స్ నుంచి యాక్సెస్ చేసినా కూడా ఆటోమేటిక్ గా లోకల్ గా వెళ్తుంది తప్పితే బయటికి వెళ్ళదు. సో కాబట్టి మీరు ఏదైనా ఎస్పెషల్ గా ఇది ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే మనకి ఏదైనా కాన్ఫిగరేషన్ టూల్స్ ఉంటాయన్నమాట కొన్ని, అంటే Ansible అని పప్పెట్ అని ఏదైనా ప్యాచింగ్ చేయడానికి అప్డేట్ చేయడానికి. సో దానికోసం ఏం చేస్తా అంటే ఇది బేసిక్ గా Ansible ఆర్ పప్పెట్ ఉంటాయన్నమాట. సో మనకి ఏం చేస్తాం క్లయింట్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట, మల్టిపుల్ క్లయింట్స్ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఆ క్లయింట్ ని యాడ్ చేయాలి ఇక్కడ. సో ఈ క్లయింట్స్ ఉన్నాయనుకోండి, నేను ఏం చేస్తాను Node1 Node2 అంటాను, Node1 ఆ తర్వాత వచ్చి Node2 అంటాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ Node1 Node2 రీచ్ అవ్వాలంటే మనకి ఇక్కడ మనం పెడతాం ఏమని రికార్డ్ లో మనం ప్రైవేట్ DNS ఇక్కడ ఉంటుందన్నమాట. నేను ఏమంటానంటే లెట్ మీ మూవ్ లిటిల్ అప్. మీకు ఏమవుతుంది ఇక్కడ నేను ప్రైవేట్ DNS పెట్టుంటాను. ఓకే, సో ఇది వచ్చి ప్రైవేట్ DNS. సో ఇక్కడ అన్ని రికార్డ్స్ ఉంటాయి అన్నమాట, ఏమని ప్రైవేట్ దాంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10.1.100 అంటే దేనికి ఉంటుంది వచ్చి విండోస్ VM. ఓకే, తర్వాత 10.1.1.123 ఉంది, ఇది వచ్చి మనకి లైనక్స్ VM. ఇలా రికార్డ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది ఏదైనా నోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే మీకు ఇది ఫస్ట్ ఎట్లా వస్తుంది మీకు మన Ansible అండ్ పప్పెట్ దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. దీనికి కనెక్ట్ అవుతుంది, దీనికి కనెక్ట్ అయ్యి నెక్స్ట్ ఏం చేస్తుంది ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి బేసిక్ గా దీనికి వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయో ఆటోమేటిక్. దీనికోసం ప్రైవేట్ DNS యూజ్ అవుతుంది, బయటికి ఎక్కడికి నేమ్ రిజల్యూషన్ ఉండదు, ఇంటర్నల్ గానే ఉంటుంది కాబట్టి మీకు సేఫ్టీ అనమాట. సో ఇదండి ప్రైవేట్ DNS. మనం ఓన్లీ అందరూ వాడండి ప్రైవేట్ DNS, బట్ ఎందుకు వాడాలి చెప్పాను మీకు. ఏమైనా అప్లికేషన్స్ ఇంటర్నల్ గా నేమ్ రిజల్యూషన్ చేసుకోవాలంటే దీనికోసం వాడుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? మీ వాయిస్ కట్ అవుతుంది, బయట అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ కాలేదు. సపోజ్ www.microsoft.com అలాగే ఇప్పుడు సేమ్ www.server.microsoft.com ఉంటాయి. రెండు మీరు అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసినప్పుడు వస్తుంది. అవుట్ సైడ్ నుంచి చేయలేరండి, అది చెప్తున్నాను. మీ కేసులో ఎలా వస్తుంది? మీరు అసలు ఇవ్వకూడదు అలాగా. ఎలా చేస్తున్నారు యాక్చువల్ రెండు సేమ్ మీకు తెలుసు కదా, మీకు సేమ్ ఎలా ఇస్తారు. Microsoft.com మీది కానీ అన్నప్పుడు మీరు ఎందుకు క్రియేట్ చేస్తారు అసలు? నేను టెస్టింగ్ కోసం మీకు చూపించాను చేసుకోవచ్చు అని చెప్పి. మీ విషయంలో Microsoft.local అనో లేకపోతే ఏదో లోకల్ అనో వాడుకోవాలి, అంతేగాని అలా ఇచ్చారనుకోండి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది బయట ఇంటర్నెట్కి వెళ్తుంది, ఇంటర్నెట్ ఉంటే కొన్నిసార్లు మీకు ఇంటర్నల్ గా అవుతుంది, అది మీకు పక్క నొప్పి కదా. సో కాబట్టి బయట వాడే డొమైన్స్ ఎప్పుడు మీరు ఇంటర్నల్ గా యూజ్ చేయకూడదు, తప్పది. క్వశ్చన్స్? సార్ యూజ్ కేసు అర్థం కాలేదు సార్. ప్రైవేట్ మీకు ఇంటర్నల్ గా అప్లికేషన్ ఒకటి ఉందండి, నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఓకేనా, డేటాబేస్ కి నా దగ్గర 100 సర్వర్లు ఉన్నాయి. డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలా, ఎలా కనెక్ట్ అవ్వాలా? 2 విధాలుగా కనెక్ట్ అవ్వచ్చు. ఒకటి వచ్చి IP అడ్రస్ వాడచ్చు. ఓకేనా, IP అడ్రస్ వాడచ్చు, IP అడ్రస్ కనెక్ట్ అవుతాయి. అలా కాదు నాకు పేరు వాడుకోవాలనుకుంటున్నాను, సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, జనరల్ గా ఏం చేస్తారంటే ప్రైవేట్ DNS లేకపోతే హోస్ట్ ఫైల్స్ ఎడిట్ చేస్తారు. హోస్ట్ ఫైల్స్ ఎడిట్ చేసి ETC హోస్ట్ అని ఉంటుంది, దాంట్లో ఎడిట్ చేసి పెడతారు. అలా అవసరం లేకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ప్రైవేట్ DNS వాడుకోవచ్చు. అంటే ఏమవుతుంది అంత ఇంటర్నల్ కదా మీకు యాక్చువల్ గా. సో ఇమాజిన్ ఇది మీ VPC అండి, ఇది మీ VPC. మీ VPC లో ఒక డేటాబేస్ ఉంది, ఇక్కడ డేటాబేస్ పేరు ఉంది, దాని పేరు వచ్చి SQLDB. ఓకే, దానికి మీకు చాలా క్లయింట్స్ ఉన్నాయి. దానికి ఏదో ఒక IP అడ్రస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.250 అనుకోండి, ఒక IP ఉందనుకోండి. ఇప్పుడు మీకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మీకు దీనికి కనెక్ట్ అవ్వాలా. ఎలా కనెక్ట్ అవ్వాలా? సో ఏదర్ మీరు IP అడ్రస్ ఇవ్వచ్చు, కానీ దట్ ఈస్ నాట్ గుడ్ వే ఆఫ్ డూయింగ్. IP అడ్రస్ ఇస్తే ఏమవుద్దంటే ఇమాజిన్ మనం ఏం చేస్తామంటే దీనికి ఒక స్టాండ్ బై పెడతాం. ఓకే, మనం
దీనికి ఒక స్టాండ్ బై పెడతాం యాక్చువల్గా. సో ఇది వచ్చి స్టాండ్ బై అనుకోండి, ఆర్ రీడ్ ఓన్లీ కాపీ అట్లా అనుకోండి యాక్చువల్గా. సో దీని ఏం చేస్తాను, ఇది వచ్చి SQL DB స్టాండ్ బై అంటాను. స్టాండ్ బై అని చెప్పి ఇది వచ్చి మీకు 10.1.2.250 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇదేంటంటే మీకు రిప్లికేట్ అవుతూ ఉంటుంది అనమాట. నా ఇవన్నీ క్లయింట్స్ యాక్చువల్గా. ఈ క్లయింట్స్ అంటే ఇవన్నీ కూడా మీ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకోండి. నా వన్ వే ఆఫ్ డూయింగ్ ఈజ్ మీరు IP అడ్రస్ ఇచ్చుకోవచ్చు. IP అడ్రస్ వస్తే ఇబ్బంది ఏంటంటే మీకు, సో రేపొద్దున ఫెయిల్ మీరు ఏమైనా ప్రాబ్లం అయిపోయింది, మీరు ఈ స్టాండ్ బైకి పంపించాలంటే మళ్ళీ మీరు IP మార్చాలా. అలా కాకుండా ఏంటంటే హోస్ట్ నేమ్స్ వాడుకోవచ్చు. ఎక్కడ ఉంటుందంటే నేనేం చేయొచ్చు అంటే సి విండోస్ సిస్టమ్ 32 డ్రైవర్స్ ETC లోపల మీకు హోస్ట్ ఫైల్స్ అని ఉంటుంది, దీంట్లో పెట్టచ్చు అనమాట యాక్చువల్గా. ఓకేనా, ఇలా చేశారు అనుకోండి హోస్ట్ ఫైల్స్ ఇక్కడ ఇవ్వచ్చు, ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. లేదా లైనెక్స్ వచ్చారు అనుకోండి, లైనెక్స్ లో క్యాట్ ETC హోస్ట్ అని ఉంటుంది, ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఆ బాధ లేకుండా ఎందుకే తలకాయ నొప్పి అని అనుకో, అంటే ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఎక్కువ సర్వర్లు ఉంటే ఆ హోస్ట్ ఫైల్స్ తలకాయ అయిపోతుంది. అలా కాకుండా మనం సింపుల్ గా ఏం చేస్తాం, ఒక ప్రైవేట్ DNS యాడ్ చేస్తాం. ఓకే, ఆ ప్రైవేట్ DNS ఎలా ఉండాలంటే సింపుల్ గా నేను ఇలా ఇస్తాను అనమాట. నా కంపెనీ పేరు విశ్వ అనుకోండి. సో విశ్వద్రోణ .com వచ్చి మెయిన్ డొమైన్. ఇదేం చేస్తాం .local అని ఇస్తాను. లోకల్ అంటే ఇంటర్నల్ డొమైన్ అనమాట. ఇక్కడ రికార్డ్స్ క్రియేట్ చేసి పెడతాం. ఏమని SQL DB అని ఇచ్చి నేనేం చేస్తానంటే రికార్డ్ పేరు ఏమి ఇస్తాను నేనేం చేస్తానంటే ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఏమని SQL DBకి వచ్చి నేనేం చేస్తాను రికార్డ్ వచ్చి నేనేం చేస్తానంటే 10.1.1.250 అని ఇస్తాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరన్నా కూడా కనెక్ట్ అయ్యేటప్పుడు SQLDB.viswadrona.com కనెక్ట్ అవుతారు. రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేనేం అప్లికేషన్ చేంజ్ చేయాల్సిన పని లేదు. సింపుల్ గా ఈ రికార్డ్ ని ఎడిట్ చేసి నేనేం చేస్తాను SQL DB అని చెప్పి IP అడ్రస్ తీసిపోయి 10.1.2.250కి ఇచ్చేస్తాను. 2.250కి ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇంటర్నల్ గా దానికి వెళ్ళిపోతుంది. నేనేం ఎక్కడ కూడా హోస్ట్ ఫైల్స్ చేంజ్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా ట్రాఫిక్ ఎంతమంది ఇలా వచ్చి ఇలా వెళ్ళేది, ట్రాఫిక్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అనమాట, దీనికి వెళ్ళిపోతుంది. దానికోసం బాగా ప్రైవేట్ DNS ఉపయోగపడుతుంది. ఓకేనా, వన్ ఆఫ్ ద యూస్ కేస్ చెప్తున్నాను. నెక్స్ట్ అండి, క్వశ్చన్స్. ఒకవేళ హోస్ట్ ఎంట్రీస్ యాడ్ చేయాలంటే సర్వర్స్ అండ్ క్లయింట్స్ రెండు సిస్టమ్స్ లోనే యాడ్ చేయాలా? హోస్ట్ ఎంట్రీస్ యాడ్ చేయాలంటే మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తారో దాంట్లో యాడ్ చేయాలి. క్వశ్చన్స్ అండి. ఓకే సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంతటితో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంకా రేపు రేపు లోడ్ బ్యాలెన్సర్స్ గురించి. ఎస్, ఇక్కడ రౌట్ 53 అనేది మెయిన్ DNS అంటే ఇప్పుడు లైనెక్స్ లో అయితే మెయిన్ DNS లో కాన్ఫిగర్ చేస్తాం కదా, అంటే క్లయింట్స్ అన్ని యాడ్ చేస్తాం కదా హోస్ట్ ఫైల్ లో. అలా ఇక్కడ రౌట్ 53 అనేది మెయిన్ DNS. రౌట్ 53 అనేది రౌటింగ్ సర్వీస్ అండి. DNS యాజ్ ఎ సర్వీస్ యాక్చువల్ గా. రౌట్ 53 దాని లోపల మీకు మల్టిపుల్ జోన్స్ పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ జోన్ యాక్చువల్ గా. ఇంటర్నెట్ అంతా ఫేసింగ్ ఉండేది ఇది మెయిన్ జోన్. అంటే మెయిన్ ఇది వచ్చి ఇంటర్నల్ గా పెట్టుకోవచ్చు అనమాట, రెండు పెట్టుకోవచ్చు యాక్చువల్ గా. సో పబ్లిక్ వచ్చి మీకు ఎందుకు అవసరం ఏంటి, పబ్లిక్ అవసరం మీరు ఇంటర్నెట్ నుంచి ఎవరైనా రీచ్ అవ్వాలా, మీ లోడ్ బ్యాలెన్సర్ కి క్లౌడ్ ఫ్రంట్ కి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చుకుంటాం. ఇంటర్నల్ గా రిజాల్వ్ అవ్వాలనుకుంటే ఇంటర్నల్ ప్రైవేట్ ఇంటర్నల్ గా ఇచ్చుకుంటాం. సో రౌట్ 53 అనేది ఇట్స్ సర్వీస్ బేసిక్ గా. సార్ మన రౌటర్ కి DNS సర్వర్ అని ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా సార్? ఏ రౌటర్ కండి? లోకల్ రౌటర్ కానీ ఆఫీస్ రౌటర్ కి గోడాడీలో పెట్టాలంటే మన DNS కానీ అక్కడ ఇక్కడ తీసుకురావద్దు ఆ లోకల్ రౌటర్స్ అన్ని కూడా. ఎందుకంటే రౌటర్ కి ఏమి ఉండదు యాక్చువల్ గా. మీకు డిపెండ్స్, కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు. సో
మీకు యాక్చువల్గా మీ ఫైర్ వాల్కి ఉంటుంది, మీ రౌటర్కి ఉండదండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, మ్యూట్ చేయండి ప్లీజ్. నా నెక్స్ట్ మనం మ్యూట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్ గురించి. మీకు ఐ థింక్ ఫ్రైడే మీకు ఒక ఆర్టికల్ ఇచ్చానండి చదవమని చెప్పి, ఓకేనా? సో లేయర్ 4 లేయర్ 7 అని చెప్పి అదేందో డిస్కస్ చేద్దాం రేపు. మనం కంప్లీట్ గా లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే దీని పేరు ఏమి ఇచ్చాను మీకు యాక్చువల్గా, ఓకే, L4 వర్సెస్ L7 లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చాను అనుకోండి. మీరు చూసినట్లయితే కిందకు వస్తే NY ప్రాక్సీ, ఓకే. మీరు ఎవరైనా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఆ తర్వాత ఇంకేమన్నా MCA చేస్తూనే ఉంటే అక్కడ OSI మోడల్ వచ్చి ఉంటుందండి. అప్పుడు ఎందుకు అర్థమై ఉండదు ఇది బేసిక్ గా. సో ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్కనెక్ట్ మోడ్ ఒకటి ఉంటుంది అనమాట. దీంట్లో 7 లేయర్స్ ఉంటాయి యాక్చువల్ గా, స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్ లేయర్, తర్వాత ప్రెజెంటేషన్ లేయర్, తర్వాత వచ్చి సెషన్స్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, నెట్వర్క్ లేయరు, డేటా లింక్, ఫైనల్ గా ఫిజికల్. సో ఇది వచ్చి మీకు వచ్చి లేయర్ 1. ఇది జస్ట్ లాజికల్ అండి, లాజికల్ గా ఏది ఎక్కడ రావాలని చెప్తారు వీళ్ళు. ఇదేమి ఖచ్చితంగా ఫిజికల్ గా చూపించడం ఏమి ఎక్కడ కూడా. 4, 5, 6, 7. సో అందుకే మీకు లేయర్ 4 అంటే ట్రాన్స్పోర్ట్ లేయరు, వేరేస్ అప్లికేషన్ లేయర్ అంటే లేయర్ 7 అనమాట. సో లోడ్ బ్యాలెన్సర్స్ వచ్చి మీకు రెండు దగ్గరికి వస్తాయి. ఇక్కడ వచ్చి ఇది వచ్చి మీకు AWS కి వచ్చేసరికి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ఉంటుంది. సో చాలా మంది నేను వచ్చినప్పుడు నాకు AWS బాగా వచ్చా, నేను బాగా ట్రైన్ అయ్యి అంటే ఇలాంటి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. నిజమా? అటైతే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కంటే డిఫరెన్స్ ఏం చెప్తారంటే ఇది నెట్వర్క్ కి, అది HTTPS కి అంటారు. అప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అంటే HTTPS నెట్వర్క్ మీద పనిచేయదా అని అడిగితే సార్ మాకు ఇది చెప్పలేదు అంటారు బేసిక్ గా, ఓకేనా? అందుకే ఇది చెప్తాను, ఇది అడుగుతారు ఇంటర్వ్యూలో. సో AWS కి వచ్చేసరికి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి లేయర్ 7 లో వస్తుంది, వేరాస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీకు లేయర్ 4 లో వస్తుంది. డిఫరెన్సెస్ అర్థం చేసుకోవాలండి, ఓకే? సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ లేయర్ 4 లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ చూడండి, L4 కనెక్షన్ అని చెప్పేది. సో మీకు చూపి 2 కేటగిరీస్, L4 అండ్ L7. సో L4 ఏం చేస్తుంది అంటే, L4 యొక్క లోడ్ బ్యాలెన్సర్ యొక్క ముఖ్య పని ఏంటంటే, క్లయింట్ కనెక్ట్ అవుతాడు, దాని వెనక్కి పంపిస్తుంది బ్యాక్ ఎండ్ సర్వర్ కి. బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన సర్వర్ డేటాను తీసుకొని ఫ్రంట్, అంతేనండి, ఇంకేం చేయదు. ఓకే, ఏం జరుగుతుందంటే మీకు ఎప్పుడన్నా మీరు కనెక్ట్ అవుతున్నారు అనుకోండి, ఓకే, అది ఏం చేస్తుంది అంటే క్లయింట్ అంటే మీరే ఉండొచ్చు, మనం flipkart.com, AWS అదే సేమ్ అదే ఉండొచ్చు. అది వచ్చి లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ టెర్మినేషన్ అయిపోయింది కనెక్షన్. టెర్మినేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ కి లాట్ స్టాప్ అండి, ఓకే, ట్రైన్ కి లాస్ట్ స్టాప్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చేస్తారు, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి వేరే దగ్గరికి పోవాలన్నమాట, డైరెక్ట్ ట్రైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఉందనుకోండి, డైరెక్ట్ ట్రైన్స్ లేవు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ వచ్చి హైదరాబాద్కి వస్తాం, హైదరాబాద్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాం. సో హైదరాబాద్ అనేది టెర్మినేషన్ పాయింట్, లాస్ట్ పాయింట్. సో ఇది హైదరాబాద్ అనుకోండి, ఇది ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చి ఇక్కడ టెర్మినేట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీకు బ్యాక్ ఎండ్ పంపిస్తుంది అనమాట, పంపించి ఇదిగో ఈ అడ్రస్, ఈ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు వాళ్ళు అని చెప్పి బ్యాక్ ఎండ్ దీనికి రెస్పాండ్ చేస్తుంది, దీనికి వస్తుంది అనమాట. సో మామూలుగా రెగ్యులర్ లోడ్ బ్యాలెన్సర్ ఇది తప్ప ఇంకేం చేయదండి, వచ్చిన ఇన్ఫర్మేషన్ ని సింపుల్ గా వెనక్కి పంపించడం తప్ప ఇది ఏమీ చేయదు. అయితే మీకు ఎప్పుడు వాడచ్చు అంటే, the L4 load balancer is unaware of any application details of the bytes that is shuffling. The bytes could be HTTPS or Redis, Mongo. అదేంటంటే మీరు ఏ డేటా పంపిస్తున్నారో దానికి అనవసరం, ఓకే, మీరు ఏ డేటా పంపిస్తున్నారో మనకు అనవసరం అనమాట. సో మీరు ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో ఉందనుకోండి, ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ ఉందనుకోండి బేసిక్ గా, ఓకే, నేను చూసిన కొందరు రిసెప్షనిస్టులు ఏం చేస్తారు, అది మనం పోయి అడిగామనుకోండి, సో మనం పోయి అడిగామనుకోండి పలాంది కావాలి అంటే అసలు నువ్వు ఎవరు ఏంటి ఏం అడగకుండా నీకు ఇది కావాలా డైరెక్ట్ గా వెళ్ళిపోయి తీసుకొచ్చి ఇచ్చేస్తారు అంతే, పోయి లోపల. అంటే అది రెగ్యులర్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట.
అది ఏంటి, అసలు ప్యాకెట్ ఏంటి, ఎందుకు వచ్చింది, దాని కథ ఏంది, వెనక దేనికి కనెక్ట్ అవ్వాలా, అలాంటి ఏం పట్టించుకోదు. డేటా ఏంటి, అది హెచ్టిటిపి ట్రాఫిక్ లేకపోతే డేటాబేస్ ట్రాఫిక్ ఏం అవసరం లేదు. ట్రాఫిక్ వచ్చింది తీసుకెళ్లి వెనక్కి ఇస్తాను, వెనకిచ్చింది తీసుకొచ్చి మీకు ఇస్తాను, సింపుల్ గా ప్రాక్సీ చేస్తుంది అనమాట. అదే మీకు రెగ్యులర్ లోడ్ బ్యాలెన్సర్. ఇది ఎప్పుడు యూజ్ అవుద్దంటే మీకు సింపుల్ వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, మీకు ఏంది ట్రాఫిక్ ఇంటర్నెట్ నుంచి వస్తుంది, ఆ వచ్చిన ట్రాఫిక్ ని తీసుకొని వెనకున్న అప్లికేషన్ సర్వర్స్ పంపించాలనుకోండి, ఆ వెబ్ సర్వర్స్ పంపించాలనుకోండి, మీకు ఈ లోడ్ బ్యాలెన్సర్ కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. అయితే ఈ లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ ఎండ్ లో ఒకే బ్యాక్ ఎండ్ కి పంపించగలదు. అంటే ఇప్పుడు 4 సర్వర్ అంటే అలా కాకుండా డిఫరెంట్ బ్యాక్ ఎండ్స్ ఉన్నాయనుకోండి, పంపించలేరు అనమాట. అలా ఇంకా ఈజీగా చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను www.abc.com అని నేను యాక్సెస్ చేస్తే అది లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది, లోడ్ బ్యాలెన్సర్ నుంచి బ్యాక్ ఎండ్ సర్వర్కి వెళ్తుంది సింపుల్ గా. ఓకే, ఇది జరిగేది. అయితే కొన్నిసార్లు మీ రిక్వైర్మెంట్ ఏమవుతుంది, నాకు abc.com/మూవీస్ అంటే మూవీస్ బ్యాక్ ఎండ్ సర్వర్కి వెళ్ళాలి, /సాంగ్స్ అంటే సాంగ్స్ బ్యాక్ ఎండ్ సర్వర్కి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలనుకోండి, ఇది వర్కౌట్ కాదండి. ఇది మీకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కిందకు వచ్చి మీకు www.abc.com అని చెప్పి /మూవీస్ అన్నాను అనుకోండి, /మూవీస్ అన్నప్పుడు అది ఏం జరుగుతుంది మీకు, అది బేసిక్ గా బ్యాక్ ఎండ్ సర్వర్ పంపిస్తుంది. అట్లా స్లాష్ ఇచ్చి చేయడం కుదరదు అనమాట. రెగ్యులర్ లోడ్ బ్యాలెన్సర్ పనిచేయదు. ఎందుకు, అది పని చేయాలంటే ఓకే /మూవీస్ మీరు అడిగారు అని దానికి తెలియాలి కదా. ఒక నార్మల్ లేయర్ 4 లోడ్ బ్యాలెన్సర్ ఇవన్నీ చెక్ చేయదండి. మీరు ఇచ్చింది వెనక్కి పంపిస్తా, వెనక్కి వచ్చింది మీకు ఇస్తాను, అంతవరకే నా బాధ్యత. అంతేగాని మీరు /మూవీస్ ఇచ్చారా /సాంగ్స్ అవన్నీ నేను పరిశీలించను. ఓకే, సింపుల్ గా వెనక్కి పంపించడం అంతవరకే. మీకు అలాంటి సినారియో ఉందనుకోండి, అంటే ఏంది, నాకు మెయిన్ వెబ్సైట్ abc.com అని ఉంది. ఓకేనా, నా మెయిన్ వెబ్సైట్ వచ్చి abc.com అని ఉందండి. ఆ abc.com కనెక్ట్ అవ్వాలా. కానీ కొంతమంది మీరు క్లిక్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసి వెబ్సైట్కి వెళ్ళి లోన్స్ అని క్లిక్ చేస్తే వేరే దగ్గరికి వెళ్తుంది. ఓకే, క్రెడిట్ కార్డ్స్ అంటే వేరే దగ్గరికి వెళ్తుంది, వేరే ఉంటాయి బ్యాక్ లో ప్రాసెస్ చేసే యాక్చువల్ గా. అవునా, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ L4 లోడ్ బ్యాలెన్సర్ పనిచేయదండి. అటువంటి టైంలో మీకు ఏం అవసరం అవుతుందంటే ఇక్కడ కిందకు వచ్చారు అనుకోండి, ఓకే, కిందకు వస్తే మీకు L7 లోడ్ బ్యాలెన్సర్ అవుతుంది అనమాట. ఎందుకు, సో L4 లోడ్ బ్యాలెన్సర్ ఈ సింపుల్ అండ్ స్టిల్ ఈ సీస్ వైడ్ యూజ్, ఎక్కువ మంది వాడతారు. What are the shortcomings of L4 load balancer that warranted investment in L7 application load balancing? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఫరెంట్ పార్ట్స్ పంపించడము, ప్రాపర్ లోడ్ బ్యాలెన్సింగ్, ఇది కూడా HTTP2 సపోర్ట్ చేయడము, ఇవన్నీ ఉంటాయి అనమాట. దాని కిందకు వచ్చారు అనుకోండి, ఇది మేజర్ గా మీరు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి నాట్ ఓన్లీ ఒక బ్యాక్ ఎండ్, మీరు మామూలుగా .com అని ఇస్తే బ్యాక్ ఎండ్ 1కి వెళ్తుంది, అదే /మూవీస్ అని ఇస్తే బ్యాక్ ఎండ్ 2కి పంపిస్తుంది అనమాట. దీన్ని బేసిక్ గా URL బేస్డ్ రౌటింగ్ అంటారండి. పాత్ బేస్డ్ రౌటింగ్, URL బేస్డ్ రౌటింగ్ అంటారు బేసిక్ గా. సో ఇది ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ డిఫరెంట్ బ్యాక్ ఎండ్స్ పెట్టుకోవచ్చు మీరు ఒకే లోడ్ బ్యాలెన్సర్. మీకు ఈ బ్యాక్ ఎండ్ అంటే అర్థం ఏంటండి, డోంట్ థింక్ దట్ ఏదో అనుకోవద్దు, నథింగ్ బట్ EC2 సర్వర్లే ఉంటాయి వెనక. ఈ బ్యాక్ ఎండ్ అంటే డిఫరెంట్, రేపు చూపిస్తాను మీకు. రేపు ఏంటంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మాట్లాడతాం. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడి దాన్ని ఎలాగ DNS తో ఇంటిగ్రేట్ చేయాలా, ఎలాగ మనం HTTPS చేయాలి, ఇవన్నీ కూడా రేపు మాట్లాడతాము. వెనస్డే వచ్చి మనం ఏం మాట్లాడతామంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మాట్లాడతాము. థర్స్డే వచ్చి మనం ఏం చేస్తామంటే ఆటో స్కేలింగ్ గ్రూప్స్ గురించి మాట్లాడతాము. చిన్న డౌట్, ఇక్కడ మనం FI అనేది లెవెల్ 7 కింద వస్తుందా, ఇప్పుడు లెవెల్ 4 కింద వస్తుందా? నాకు FI లో పనిచేయలేదండి, బట్ నాకు తెలిసేది మీకు దాన్ని ఏమంటారు L7 కిందే రావాలి. ఎందుకంటే L4కి పెద్ద వాల్యూ లేదు కదా, అన్ని చేయాలి లోడ్ బ్యాలెన్సర్ అంటే. సో కాబట్టి FI అనేది లేయర్ 7 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా చాలా చేస్తుందండి, ఇంకా ఎక్కువ ఉంటాయి దాంట్లో. అంటే ఇప్పుడు నవడేస్ ఇప్పుడున్న ప్రతి ఒక్క క్లయింట్ మన URL బేస్డే వాడుతున్నాం కదా, /లాగిన్కి వెళ్తే లాగిన్ సైట్, నెక్స్ట్ అప్లికేషన్ వాట్ ఎవర్ సర్వీస్ నేమ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో లేయర్ 7 వాడుతున్నట్టు కదా. దట్ డిపెండ్స్ అండి. వెబ్ అప్లికేషన్స్ అయితే లేయర్ 7, ఇంటర్నల్ అప్లికేషన్స్ లేకపోతే ఓన్లీ అప్లికేషన్స్ వాడాల్సిన అవసరం లేదు. స్టిల్ లేయర్ 4 చాలా ఎక్కువ మంది వాడతారు. ఓకే, సో కాబట్టి మీరు జస్ట్ గూగుల్ చేయండి FI, ఇట్ షుడ్ బి బోత్ L4 సపోర్ట్ చేస్తుంది, L7 సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మా ఇన్వెస్ట్మెంట్ లో FI వాడుతున్నాం, విచ్ సపోర్ట్స్ URL బేస్డ్ అన్నమాట. రెండింటికి సపోర్ట్ చేస్తుందండి అది. ఓకేనా, ఓకే. సో ఇదండి మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీకు ఈ విధంగా పాత్ బేస్డ్ రౌటింగ్ వాడుకోవచ్చు బ్యాక్ ఎండ్. సో రేపు పొద్దున ఇంటర్వ్యూకి పోయినప్పుడు కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద లోడ్ బ్యాలెన్స్ అని ఎవరైనా మామూలుగా అడిగారు అనుకోండి క్వశ్చన్, డైరెక్ట్ గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ 2 మాటలు చెప్పి ఊరుకోదు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ L4 లోడ్ బ్యాలెన్సర్, వేర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఇస్ L7 లోడ్ బ్యాలెన్సర్, వేర్ అప్లికేషన్ లెవెల్. సో
If you want to perform the just load balancing between front and back end, you need to use a network load balancer. But if you want your load balancer to know about your application traffic, so ఏవే పాత్కి వెళ్తున్నారు అప్లికేషన్ గురించి అవేర్నెస్ ఉండాలంటే సో యూ నీడ్ టు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పాలండి. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకొని రేపు ఏం చేద్దామంటే మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ని డిప్లాయ్ చేద్దాం, టెస్ట్ చేద్దాం. సో డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్ పెట్టి అంతా కూడా చెక్ చేయాలి. ఓకే, సో క్వశ్చన్స్ అండి. సార్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఫంక్షనింగ్ అంటే జస్ట్ రౌట్ చేస్తుంది. సో ఇది మెయిన్ ఫంక్షనింగ్ ప్రాక్సీయా సార్? ముందు ప్రాక్సీ అంటే ప్రాక్సీ అంటే లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. మీకు బ్యాక్ ఎండ్ లో 10 సర్వర్లు ఉన్నాయనుకోండి, మీరు ఒక 100 మంది కస్టమర్లు వచ్చారనుకోండి, రౌండ్ రాబిన్ మెథడ్ లో ఏం చేస్తుందంటే ఇంకో మెథడ్ కూడా ఉంది, బ్యాక్ ఎండ్ లో పంపిస్తుంది అనమాట. అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోడ్ యాక్చువల్ ఒకే దానికి పంపించకుండా. ఓకే, థ్యాంక్ యూ. మీ వాయిస్ భలే కట్ అవుతుందండి, అసలు ఏం అర్థం కావట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు. అదే పరిస్థితి. మీరు హెడ్సెట్ మార్చుకోండి, ఎందుకంటే దిస్ ఇస్ యువర్ హెడ్సెట్ ప్రాబ్లం. సో మీరు చాట్ లో టైప్ చేయండి. అసలు నాకు చాలా ట్రబుల్ ఉంది, అసలు ఏం విడపట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు. చాట్ లో టైప్ చేయండి, ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ అండి. క్వశ్చన్స్ గైస్. సో టోటల్ EC2 కాన్సెప్ట్ అంతా కవర్ అయిపోయినట్టా అండి? ఐ మీన్ ఇంకా లోడ్ బ్యాలెన్స్ కాలేదు కదా. లోడ్ బ్యాలెన్స్ లో ఆటో స్కేలింగ్ అయిపోయినాక EC2 అయిపోయినట్టు. థర్స్డే తో లాస్ట్ అండి. సార్ ఇది రియల్ టైమ్ సినారియోలో ఇవన్నీ చేయాలా సార్ మేము? ఇప్పుడు ఏది అడుగుతున్నారు ఎగ్జాక్ట్ గా, ఏది చేయాలా వద్దా అని? అంటే మనకి రియల్ టైమ్ సినారియోలో ఇవన్నీ ఉంటాయా సార్? ఇట్లా మరి నేను చెప్పడం ఎందుకండి, అనవసరం కదా. మీరు లేట్ టైంలో వాడినప్పుడు నేను చెప్పడం ఎందుకు, వదిలేస్తే పోలా. కొన్ని వదిలేమన్నారు కదా. నేను చెప్పేది ప్రతి ఒక్కటి రియల్ టైంలో వాడతారండి. ఓకేనా, మీరు సపరేట్ గా రియల్ టైం అడగాల్సిన పని లేదు. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా ఉంది హర్ష? చెప్పండి. పర్లేదు. ఇప్పుడు హర్ష, ఇది ఇప్పుడు సపోజ్ నేను బయట నుంచి కనెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. ఇన్ కేస్ అందులో ప్రైవేట్ DNS కాన్సెప్ట్ ఎక్కడ వరకు అవుతుంది, పబ్లిక్ DNS ఎక్కడ వరకు అవుతుంది? ప్రైవేట్ DNS అంటే బయట నుంచి పనికిరాదండి, బయట నుంచి పనికిరాదు. ఓకేనా, అది ఓన్లీ అంటే ఇప్పుడు ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే ప్రైవేట్ DNS యూజ్ చేస్తారు, అంతవరకే ఇట్ విల్ ఫైన్ కదా. మరి అది క్లయింట్ కేసు ఎలా వర్క్ అవుతుంది? ఓకే, ప్రైవేట్ DNS VPC లోపల మాత్రమే పనిచేస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ అది క్లియర్ చేసుకోండి. మీరు ఆఫీస్ నుంచి పని చేయాలి అంటే మీరు దాన్ని ఏమంటారు, ఎక్స్ప్రెస్ రూట్ అంతా చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రైవేట్ గా రెజల్యూషన్ చేయాలంటే వాడుకోవచ్చు. ప్రైవేట్ DNS యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఎండ్ యూజర్స్ కోసం కాదండి. సో ఎండ్ యూజర్స్ కోసం చేయరు, ఎందుకంటే ఎండ్ యూజర్స్ మోస్ట్ ప్రాబ్లీ ఐపీలు ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఐపీలు వాడి కనెక్ట్ అవుతారు, పేర్లు వాడి పెద్దగా కనెక్ట్ గారు బేస్ వాళ్ళకి తెలుసు కాబట్టి. సో మీకు ఏమవుతుంది, ఇంటర్నల్ గా అప్లికేషన్స్ ఉంటాయి. నాకు నా అప్లికేషన్స్ ఇంటర్నల్ గా మాత్రమే, నా డేటాబేస్ ఉంది, నా డేటాబేస్ ని నా VPC లోపల ఉన్న సర్వర్స్ మాత్రమే పేరుతో రిజల్యూషన్ చేసుకోవాలి, కనెక్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మాత్రమే వస్తుంది. మీ ఆఫీస్ నుంచి చేయాలనుకున్నప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ఇది ఏం చేస్తుంది, రౌట్ DNS క్వెరీస్ బిట్వీన్ యువర్ VPCs అండ్ యువర్ నెట్వర్క్ ఉంటుంది. ఇక్కడికి వచ్చామనుకోండి, మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. రిజాల్వర్ రూల్స్ అని ఉంటాయి. అలా చేస్తే ఏమవుతుందంటే మీకు బిట్వీన్ ద VPCs వస్తాయి, కానీ ప్రైవేట్ DNS మీ ఆఫీస్ నుంచి రిజాల్వ్ అవుతుందంటే ఐ డౌట్ ఇట్ అండి. నేను కన్ఫర్మ్ గా చెప్పలేను, ఎందుకంటే నేను వాడలేదు కాబట్టి. బట్ ఏం చేయొచ్చు, మీకు బిట్వీన్ ద VPCs చేయాలంటే ఇది చేయాలి. మామూలుగా అయితే మీ ప్రైవేట్ DNS వచ్చి మీ ఇంటర్నల్ గా సర్వర్స్ ప్రైవేట్ గా
నేమ్ రెజల్యూషన్ చేసుకోవడానికి మాత్రమే. మీ ఆఫీస్ నుంచి ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వడానికి కాదు. మీ ఆఫీస్ నుంచి వాటి నుంచి కనెక్ట్ అవ్వాలనుకుంటే రెగ్యులర్ గా మీరు మీ ఆఫీస్ లో ఒక డిఎన్ఎస్ పెట్టుకొని ప్రైవేట్ IP అడ్రస్ దాన్ని పెట్టుకోవచ్చు. నేనైతే ఏం చేస్తాను, ఆఫీస్ ఉంది అనుకోండి, ఓకే, ప్రతి ఆఫీస్ లో కూడా ఒక డిఎన్ఎస్ సర్వర్ ఉంటుంది అనమాట, మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ. దానిలోకి పోయి తీసుకొని ఆ ప్రైవేట్ IP అడ్రస్ తీసుకొని ఒక రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటాను. యాక్చువల్ గా అలా కూడా చేసుకోవచ్చు. కానీ మీ ఆఫీస్ లో పెట్టుకుంటే లేట్ అయిపోద్ది కాబట్టి నేను AWS లోనే ప్రైవేట్ డిఎన్ఎస్ పెట్టుకొని చేసుకోవచ్చు. సో డేటాబేస్ సర్వర్ కి 10 సర్వర్లు కనెక్ట్ అవ్వాలంటే ఓవర్ ద IP కాకుండా నేమ్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే, బట్ ఇంటర్నల్ గా రిజాల్వ్ అవ్వాలంటే ఇలా వాడుకోవచ్చు. లేదా Ansible అండ్ Puppet అండ్ థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయనుకోండి, మీ కాన్ఫిగరేషన్ చేస్తాయి, అంటే ప్యాచెస్ చేయడం ఇవన్నీ కూడా, అవి కూడా IP అడ్రస్ కాదు పేరుతో రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇన్సైడ్ ద VPC మాత్రమే, అందుకే పెద్దగా వాడరు. ఓకే, స్పెసిఫిక్ ఈ ప్రైవేట్ డిఎన్ఎస్ I can relate to the DHCP option set అండి. లేదండి, నో. ప్రైవేట్ డిఎన్ఎస్ ఈస్ ప్రైవేట్ డిఎన్ఎస్, దానికి డిఎన్ఎస్ సంబంధం లేదు. DHCP ఆప్షన్ సెట్ అని ఒకటి డిస్కస్ చేశాను. దానికి సంబంధం లేదు, అదే చెప్తున్నానండి, దానికి సంబంధం లేదని చెప్తాను పక్క నేను. యాక్టివ్ డైరెక్టరీ సంబంధించింది. ప్రైవేట్ డిఎన్ఎస్ ఈస్ ప్రైవేట్ డిఎన్ఎస్ అంటే ఏంటంటే, మీ VPC లోపల, మళ్ళీ రిపీట్ చేస్తానండి, మూడోసారి చెప్తున్నాను, ఓకేనా. సో మీ VPC లోపల ఉన్న సర్వర్స్ ఒకదానికి ఇంకో దానికి నేమ్ రెజల్యూషన్ చేసుకోవాలనుకుంటే పబ్లిక్ IPలు కాకుండా ప్రైవేట్ IP ద్వారా చేసుకోవచ్చు. మిగతా చాలా కంపెనీలు ఏం చేస్తారంటే ఇలా వాడకుండా ఇంటర్నల్ గా కావాలంటే మీకు ఇంకొక సర్వర్ పెట్టుకుని దాంట్లో కూడా DNS పెట్టుకోవచ్చు. ప్రైవేట్ DNS ఈజ్ నాట్ మ్యాండేటరీ. మీకు ఒక ఆప్షన్ చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో నాది సింపుల్ గా చెప్పాలంటే, నా దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, నా దగ్గర ఒకే ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్ ని నా ఇంటర్నల్ గా ఉన్న సర్వర్స్ రీచ్ అవ్వాలి దానికి, సింపుల్ గా ఓవర్ ద పబ్లిక్ IP కాదు, ప్రైవేట్ IP ద్వారా మాత్రమే www.myinternalsite.com అని వెళ్ళాలి. యాక్చువల్ గా వెళ్ళాలంటే ఎలా చేయాలి? ఆబ్వియస్ గా DNS రెజల్యూషన్ ఉండాలి. సో ఆ DNS రెజల్యూషన్ అంటే రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటేంది, నేనే ఒక సర్వర్ పెట్టి దాంట్లో DNS ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయడం, లేదా ప్రైవేట్ DNS వాడడం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్. సార్ ఇది వాల్యూమ్ ఎన్క్రిప్షన్, స్నాప్షాట్ ఎన్క్రిప్షన్ అనేది రియల్ టైమ్ లో ఎంతవరకు వాడతారు సార్? అందరూ వాడతారండి, ఎవరికైతే సెక్యూరిటీ కావాలో వాళ్ళందరూ వాడతారు. ఓకే ఓకే. నెక్స్ట్ గైస్. సార్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ డిఫైన్డ్ సార్, లేకపోతే అది అంటే టైప్స్ ఉంటాయి సార్ దాంట్లో? ఇప్పుడే చెప్పాను కదండి నేను, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని. మీరు ఏది అడుగుతున్నారు? టైప్స్ అంటే ఎగ్జాక్ట్ మీకు ఏ టైప్ గురించి మాట్లాడుతున్నారు? అంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ సార్, అంటే సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ చేసి ఉంటుందా, లేకపోతే అంటే లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా వెళ్ళాలి ట్రాఫిక్ అనేది? క్లౌడ్ లో అన్ని సాఫ్ట్వేర్ డిఫైన్ అండి, ఏది ఫిజికల్ లేదు మీకు అక్కడ. సో కాబట్టి ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ డిఫైన్. సో కాబట్టి అది మన కన్సర్న్ కూడా కాదు, మీ కన్సర్న్ కూడా కాదు. నాకు లోడ్ బ్యాలెన్స్ ఎలా పనిచేయాలి, ఎందుకంటే రౌటింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. అవన్నీ చేసే పని అయితే మనం ఆన్ ప్రెమిసెస్ వాడుకోవాలి. సో మీకు ప్రోటోకాల్స్ రెండు సపోర్ట్ చేస్తే రేపు చెప్తాను ఏమేమి సపోర్ట్ చేస్తాను, వెయిట్ చేయండి. డిఫరెన్సెస్ కూడా తర్వాత చెప్తారు కదా సార్, డిఫరెన్స్ బిట్వీన్ ద అప్లికేషన్ అండ్ నెట్వర్కింగ్. ఇప్పుడే చెప్పాను కదండి, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఇప్పుడే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని. సో అప్లికేషన్ వై వి యూజ్ నెట్వర్కింగ్ దెన్? అప్లికేషన్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, ఎందుకు నెట్వర్క్ అని అది అర్థం కావట్లేదు. అక్కడ అది దానికి అక్కడ అడ్వాంటేజెస్ కాదండి, నాకు అవసరమా అని చూసుకోండి యాక్చువల్ గా. సో ఇప్పుడు నాకు మల్టీ పాత్ బేస్డ్ రౌటింగ్ అవసరమా అని. ఇంకోటి ఓకే, సో ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఓన్లీ మీకు HTTP అండ్ HTTPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అంటే వెబ్ అప్లికేషన్ స్పెసిఫిక్ గా లోడ్ బ్యాలెన్సర్. అలా కాకుండా నాకు వేరే వేరే అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, లైక్ పోర్ట్ 9000 లో 8000 లో అలా పనిచేస్తుంది అనుకోండి, 5000 లో పనిచేస్తుంది అనుకోండి, నేను అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడలేను, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరే వాడాలి. ఇప్పుడు క్లియర్ అయింది సార్, థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్స్ అండి.
ఓకే చలో I గైస్ think రేపు లోడ్ I think google.com అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడతారు కదండి అంతే. ఐ మీన్ ఈవెన్ ఇఫ్ యూ క్లిక్ సంథింగ్ ఆన్ ఇఫ్ యూ క్లిక్ జీమెయిల్ ఆన్ దట్ సో దట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ విల్ నాట్ వర్క్ దేర్. మనకు తెలియదండి, వాళ్ళు బ్యాక్ లో ఏం చేస్తారో మనకు తెలియదు కదా. బేసిక్ గా వాళ్ళు సిడిఎన్ నుంచి వెళ్తుంది, వాళ్ళు వెనక వాడుతున్నారు మనకు తెలియదు. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఒక రీజియన్ లోనే పనిచేస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు రేపు చెప్తాను, అది మీరు ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తే యూఎస్ ఈస్ట్ అంటే యూఎస్ ఈస్ట్ లోనే పనిచేస్తుంది, దానికి వేరే రీజన్ కి సంబంధం లేదు. కానీ జీమెయిల్ గూగుల్ అలా కాదు కదా. మీరు చూసారు అనుకోండి, గూగుల్ నేను కొడితే ఒక ఐపీ అడ్రస్ వస్తుంది, మీరు కొడితే ఇంకో ఐపీ అడ్రస్ వస్తుంది. సో కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. గూగుల్ ఇండియా లైక్ వాళ్ళు సపరేట్ చేసి ఉంటారు మోస్ట్లీ. దేనికి సపరేట్ ఉంటాయి గ్లోబల్ అప్లికేషన్స్, అసలు వాటిని మనం రెగ్యులర్ లోడ్ బ్యాలెన్స్ తో పోల్చలేము యాక్చువల్గా. గోడాడి ఓన్లీ లోకల్ హోస్ట్ కోసమే వాడతామండి. గోడాడి డిఎన్ఎస్ కోసం మీకు డిఎన్ఎస్ పేరు కావాలి కదా, పేరు కావాలంటే మీకు గోడాడి కావాలిగా. అంటే సర్టిఫికేట్ కోసం సపరేట్ ఉంది, అది వేరే ఇది వేరే అండి. ఏ సర్టిఫికేట్ కోసం? సిఎస్ సర్టిఫికేట్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడే అర్థం కాదు మీకు, వెయిట్ చేయండి. మామూలుగా గోడాడి అక్కడ యూజ్ చేస్తారు, దానికోసం అని అడిగాను. మీకు వెయిట్ చేయండి, ఇంకా మన సర్టిఫికేట్ గురించి మాట్లాడాలి, అప్పుడు క్లారిటీ వస్తుంది. Okay. That's it guys. See you tomorrow, same time. Bye.